ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని కనపరుచున్నామని నమ్ముచున్నాం. తిరిగి సమయమందు మీ యొక్క అమూల్యమైన మాటలు మేము వినబోతూ ఉండగా, వినగలిగిన చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని మా అందరికి దయచేయమని ప్రాధేయపడుచున్నాం. తండ్రి, మీ యొక్క మాటలు బోధించడానికి నేనును సిద్ధపడి ఉంటుండగా తగిన జ్ఞానమును, వాక్శక్తిని అనుగ్రహించమని, విన్న వాక్యమును విడిచిపెట్టక హృదయాల్లో బదిలిపరుచుకొని వాక్యానుసారంగా మా జీవితాలను మలుచుకున్నట్టుకు సహాయం దయచేయమని క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని వారలారా, దేవుని యొక్క ఉద్దేశాలు మనం నేర్చుకోవడానికి ఇక్కడ చేరున్నాం. దేవుడు గడిచిన కాలం అంతట్లో ఆయన మనకు తోడుగా ఉండి తన యొక్క మహాప్రేమను బట్టి, కృపను బట్టి ఇంతవరకు మనల్ని సజీవుల లెక్కలో ఉంచి ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించేటువంటి గొప్ప యోగ్యతను ఆయన మనకు దయచేస్తున్నాడు. కనుక మనం సమయాన్ని పోనీగా దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని మనం చక్కగా సద్వినియోగపరుచుకుందాం. తన మాటల చేత మనం హెచ్చరింపబడదాం, ఆదరింపబడదాం. తన యొక్క మాటల చేత మనం క్షేమాభివృద్ధి చెందడానికి మనల్ని మనం పురుకొల్పుకుందాం. కనుక ప్రియులారా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి లేఖన భాగాల్లో ఈనాటి వాక్యపఠన భాగము లూకా సువార్త 11వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు. అయితే 9వ వచనము, అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఈ వచనంలో 3 భాగాలు ఉంటాయి. అడుగుడి మీకు ఇయ్యబడును, 2 వెదకుడి మీకు దొరుకును, 3 తట్టుడి మీకు తీయబడును. ఈ 3 ఒకే వచనంలో ఇమిడి ఉన్న ఇవి 3 లెసన్స్గా మనం వినబోతున్నాం. దేవుడు మొదటి శతాబ్దంలో మన కొరకు ముద్రించినటువంటి మాటలు కొన్ని వేల సంవత్సరాలుగా ప్రతి మనిషిని కదిలించడానికి, ప్రతి మనిషి యొక్క మనస్సును మార్చడానికి ఈ మాటలు మనకు ఉపయోగపడుతూనే ఉన్నాయి. మనం చదివినటువంటి ఒకే వచనంలో 3 భాగాలు ఉన్నాయి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అయితే ఏమి అడగాలి, ఏమి వెదకాలి, ఎలా తట్టాలి? ఒకే వచనంలో ఇమిడి ఉన్నటువంటి ఈ 3 భాగాలు 3 లెసన్స్గా మనం 3 వారాలు వినబోతున్నాం. దేవుని చిత్తమైతే ఈ వారంలో అడుగుడి మీకు ఇయ్యబడును అనేటువంటి మాటను గురించి మనం లెసన్గా వినబోతున్నాం. ఏం అడగాలి? అడగండి అనేటువంటి మాట గ్రంథంలో ఉంది. బైబిల్లో ఉన్నటువంటి భక్తులు ఏం అడిగారో మనం గ్రంథంలో చూడొచ్చు. అయితే నేడు గ్రంథాన్ని చదువుతున్నటువంటి భక్తుల్లో, క్రైస్తవుల్లో ఏం అడగాలో తెలియకుండానే ఈరోజు ముందుకెళ్తున్నటువంటి క్రైస్తవ సమాజం ఉందని కూడా మనం గుర్తించవచ్చు. ఉదాహరణకి ప్రార్థన కూడా మనం ఎలా చేయాలో, ప్రార్థనలో మనం ఏమి అడగాలో ఆ విషయం కూడా నేటికి క్రైస్తవుల్లో తెలియకపోవడం చాలా విడ్డూరకరమనే చెప్పాలి. మొదటి శతాబ్దంలో తన పనులన్నిటినీ, తన వ్యాపారాలన్నిటినీ విడిచిపెట్టి ఉన్న పళంగా క్రీస్తుని వెంబడించినటువంటి తన శిష్యులకు ప్రభు ప్రార్థన నేర్పాడు.
తన శిష్యులు యేసు ప్రభు యొక్క శిష్యులు యేసు ప్రభుని ఒక సందర్భంలో అడుగుతారు, ప్రభువా, బాప్టిజం ఇచ్చి యోహాను గారు తన శిష్యులకు ప్రార్థన నేర్పినట్లు మాకును నీవు ప్రార్థన నేర్పించు అని అడిగినప్పుడు, మీరు ఇలాగూ ప్రార్థన చేయాలి అని యేసు ప్రభు ఒక ప్రార్థన విధానాన్ని తన శిష్యులకు నేర్పించడం అనేది జరిగింది. ఒకసారి మనం ఆ లేఖనాన్ని కూడా మనం చదువుకుందాం. లూకాసు వార్త 11వ అధ్యాయంలో లూకాసు వార్త 11వ అధ్యాయం 1 వచనాల నుంచి మనం చదువుదాం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, లూకాసు వార్త 11వ అధ్యాయం 1 వచనాల నుంచి, ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము, మేము మాకు వచ్చి ఉన్న ప్రతి వారిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేకము అని పలుకుడని వారితో చెప్పెను. ఇది మొదటి శతాబ్దంలో ప్రభు అయిన క్రీస్తుని ప్రస్తుతం వాళ్ళు వెంబడించినటువంటి తన శిష్యులకు నేర్పించినటువంటి ప్రార్థన. అంటే నేడు ఉన్నటువంటి సమాజం 2000 సంవత్సరాలు గడిచిపోయింది. 2000 సంవత్సరాలు గడిచిపోయినా ప్రస్తుతం కూడా పరలోకపు ప్రార్థన అనే ఒక పేరు పెట్టి ఆరాధన అంతా ముగించిన తర్వాత చివరలో ఈ ప్రార్థన చేయడం అనేది ప్రతి క్రైస్తవ సమాజం అనగా అనేక మంది డినామినేషన్ చర్చిల్లో మనం చూడవచ్చు. అనేక మంది డినామినేషన్ చర్చిస్లో వాళ్ళ యొక్క ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత చివరగా ఇది పరలోకపు ప్రార్థన అని, ఈ పరలోకపు ప్రార్థన మనం చేయకుండా ఇక్కడి నుంచి బయటికి పోకూడదని వాళ్ళు ఈ ప్రార్థన చేయడం అనేది జరుగుతుంది. ఒకసారి ఆ ప్రార్థనలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం గమనిద్దాం. ఆయన ఏమని వాళ్ళకి ప్రార్థన నేర్పించాడంటే, తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, రెండోది నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయుము. ఇలాంటి ప్రార్థన తన శిష్యులకు నేర్పించడం అనేది జరిగింది. ఎందుకు తన శిష్యులకి ప్రార్థన చెప్పాడంటే, మాకు దినదినము కావలసినటువంటి ఆహారము అనుదినము మాకు దయచేయమనేటువంటి ప్రార్థన, ఆ మాటని ఎందుకు మీరు వాడాలని తన శిష్యులకి నేర్పించాడంటే, వారు చరస్థిరాస్తులను పక్కన పెట్టేసి, తన ఉద్యోగాలను వ్యాపారాలను విడిచిపెట్టేసి, తన కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి ప్రభువుని వెంబడిస్తూ ఉన్నప్పుడు మరి ఇంకా వాళ్ళకి కావాల్సింది ఏంటి? కుటుంబంతో సంబంధం లేదు, వాళ్ళు వ్యాపారాలు మానేశారు, ఉద్యోగాలు మానేశారు, చేపలు పట్టడం మానేశారు, ట్యాక్స్ కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి వారు ఆ ఉద్యోగాన్ని మానేశారు. ఇవన్నీ మానేసి ప్రభువుని వెంబడిస్తూ ఉన్నప్పుడు ఇక వారికి అవసరం ఏముంటుంది అంటే, వారికి అనుదిన ఆహారము అవసరమై ఉంది. అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయమని ప్రార్థన చేయమన్నాడు. దానికి ముందు చెప్పబడినటువంటి మాట, నీ రాజ్యము వచ్చునుగాక అనేటువంటి మాటను కూడా ప్రభు వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు మొదటి శతాబ్దంలో యేసు ప్రభు తన శిష్యులకి నేర్పుతూ నీ రాజ్యము వచ్చునుగాక అనేటువంటి మాట చెప్పాడంటే, ఈరోజు క్రైస్తవ సమాజం కూడా అదే ప్రార్థన చేయడం అనేది విడ్డూరకరమైన పరిస్థితి. ఎందుకు అనంటే, రాజ్యము క్రీస్తు శిలువలో మరణించి సమాధిలో పెట్టబడి 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచి పరలోకానికి చేరిన తర్వాత భూమి మీద పెంతుకోస్తు అనేటువంటి పండుగ దినాన 3000 మందితో ఆయన రాజ్యం స్థాపించబడింది. మొదటి శతాబ్దం 34లో AD 34లో
ప్రభువారు నీ రాజ్యము వచ్చునుగాక అనే మాట ఏదైతే మీరు ప్రార్థన చేయమన్నాడో ఆ రాజ్యము ఎప్పుడు వచ్చేసిందంటే మొదటి శతాబ్దంలోనే AD 34లోనే మరి యెరూషలేము అనేటువంటి పట్టణంలో పేతురు ప్రసంగించినప్పుడు మారు మనసు పొందినటువంటి వారు 3000 మంది సంఘంగా కూర్చబడ్డారు. అదే దేవుని యొక్క రాజ్యమై ఉంది. అంటే యేసు ప్రభు సిలువ వేయబడి మృత్యుంజయుడి తిరిగి లేచి పరలోకానికి చేరింది నేటికి ఎన్ని సంవత్సరాలు? 2000 సంవత్సరాలు అయిపోయింది కదా. 2000 సంవత్సరాలు అయిపోయింది అంటే రాజ్యం కొనసాగుతూ ఉంది. మొదటి శతాబ్దంలోనే AD 34లోనే యేసు ప్రభు తన శిష్యులకు నేర్పించినటువంటి ఆ ప్రార్థనలో నీ రాజ్యము వచ్చునుగాక అనేటువంటి ప్రార్థనలో ఆ రాజ్యం ఎప్పుడు వచ్చేసిందంటే మొదటి శతాబ్దంలోనే వచ్చేసింది. పేతురున్న కాలంలోనే వచ్చేసింది. అప్పుడే రాజ్యం భూమి మీద స్థాపించబడింది. 3000 మందితో ఒకే దినాన భూమి మీద దేవుని యొక్క రాజ్యం స్థాపించబడింది. అదే దేవుని రాజ్యము, క్రీస్తు రాజ్యము, క్రీస్తు సంఘము, దేవుని కుటుంబము, దేవుని ఇల్లు అని పిలువబడుతున్నటువంటి ఆ దేవుని రాజ్యము మొదటి శతాబ్దంలోనే వచ్చేస్తే ఈరోజు క్రైస్తవ సమాజం పరలోక ప్రార్థన అనే పేరు మీద చివరిలో వాళ్ళు చేసేటువంటి ప్రార్థన నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక అనేటువంటి మాట ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారంటే మరి ఆయన రాజ్యం ఇంకా రాలేదనే ఉద్దేశంతో ఉన్నారా మనుషులు? ఆయన రాజ్యం రాలేదనే ఉద్దేశంతోనే ఉన్నారా? అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నదే ఆయన రాజ్యంలో కాదా? క్రీస్తు రాజ్యము మొదటి శతాబ్దంలోనే వచ్చేసింది. మొదటి శతాబ్దంలోనే AD 34లోనే దేవుడు క్రీస్తు ద్వారా యెరూషలేములో ఆయన రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యంలోనికి 3000 మంది ఒకేసారి సమూహంగా చేర్చబడ్డారు. అది జరిగి నేటికి 2024 సంవత్సరాలు జరిగిపోయినా ఈరోజు ప్రార్థన ఏం చేయాలో, ప్రార్థనలో ఏమి మాట్లాడాలో ఎరగనటువంటి అమాయక క్రైస్తవ సమాజం ఈరోజు మనం అనేక మందిరాల్లో మనం చూస్తుంటాం. దీనికి వాళ్ళు పెట్టినటువంటి పేరు ఏంటంటే పరలోకపు ప్రార్థన అంట. పరలోక ప్రార్థన అనే పేరు పెట్టి నీ రాజ్యము వచ్చునుగా కంటే ఇప్పుడు ఉన్నది ఈ రాజ్యం దేవునిది కాదా? ఈ రాజ్యం క్రీస్తు రాజ్యము కాదా? క్రీస్తు సంఘము కాదా? అంటే మొదటి శతాబ్దంలో క్రీస్తు శిలువ మరణం పొందక మునుపు తన శిష్యులకు నేర్పినటువంటి ప్రార్థన అది ఇప్పుడు మనం చేయాల్సినటువంటి అవసరత ఉందా అంటే అది మనం చేయాల్సినటువంటి అవసరత లేదు. ఎందుకు అంటే ఆయన రాజ్యము ఇప్పుడు ఆయన రాజ్యంలోనే మనము ఉన్నాం గనుక, ఆయన రాజ్యంలో ఉండి మనం కొనసాగుతున్నాం గనక నీ రాజ్యము వచ్చును గాక అనేటువంటి పదాన్ని మనం ప్రయోగించాల్సినటువంటి అవసరత లేదు. మరొక మాట ఏంటంటే మాకు కావాల్సినటువంటి అనుదినాహారము దినదినము నేడు మాకు దయచేయమనంటే ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవ సమాజం ప్రతి దినము దేవుని సేవలో ఉండే వాళ్ళు ఎవరున్నారండి? అంటున్నారా? దయచేసి దేవుని సేవలోనే ఉండేటువంటి ప్రజలు ఎవరున్నారు చెప్పండి? నెలంతా పని చేసుకొని, వారం అంతా పని చేసుకొని, వారానికి ఒకరోజు 1 గంట అలా తొంగి చూసి వెళ్ళేటువంటి సమాజమే తప్ప ప్రతిదినం ప్రభు సేవలో వెళ్ళిపోయేటువంటి వారు తిండి, నీళ్లు, బట్ట అనే ఆలోచన లేకుండా, పని అనేటువంటి ఆలోచన లేకుండా, ఇల్లు అనేటువంటి ఆలోచన లేకుండా ప్రతిదినం దేవుని సేవ అంటూ వెళ్ళేటువంటి సమాజం ఎవరైనా ఉన్నారా? అలా లేనటువంటి వారు ప్రతిదినం వారి కడుపు కొరకు, వారి కుటుంబం కొరకు పని చేసుకొని బ్రతికేటువంటి వారు అనుదినాహారం మాకు దయచేయము అనేటువంటి ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత లేదు. అది తన శిష్యులకి ఎందుకు నేర్పాడంటే తన శిష్యులు అలా చేశారు. ప్రభు వచ్చి పేతురు, యోహాను, ఆంద్రే అని పిలిచినప్పుడు వచ్చేసారు. వాళ్ళు చేపలు, ఆ వలలు, ఆ పడవలు వదిలేసి ప్రభువుని వెంబడించేశారు. ఇక ఎప్పుడైతే ప్రభువును వెంబడించేశారో అప్పటి నుంచి వాళ్ళు ఇంకా చేపలు పట్టిన దాఖలాలు లేవు.
పని చేసిన దాఖలాలు లేవు. ప్రభుతో కలిసి దేవుని రాజ్య సువార్త వ్యాపకంలో వాళ్ళు కొనసాగుతున్నారు. అలాగ వాళ్ళు వెళ్ళే టైంలో వాళ్ళకి ఏం అవసరమైంది? అనుదిన ఆహారం వాళ్ళకి అవసరం. అప్పుడు సువార్త చేస్తున్నారు, బాగానే ఉంది, అయితే వాళ్ళకి ఆహారం కావాలి కదా. ఎందుకంటే ఆహారం కొరకు వాళ్ళు పని చేయట్లేదు, వేరే పని. ప్రభుతో కలిసి సువార్త పనిలోనే వాళ్ళు వెళ్తున్నారు, మరొక పని వాళ్ళు చేయట్లేదు కడుపు కోసం. ఇప్పుడు వాళ్ళకి ఏం అవసరమై ఉంటుంది? మరి అనుదిన ఆహారం వాళ్ళకి అవసరం కనుక ఆ ఆహారం కొరకు తండ్రిని మీరు అడగండి. మా అనుదిన ఆహారము నీవు దినదినము మాకు దయచేయము అని దేవునికి ప్రార్థన చేయండి అని యేసు ప్రభు తన శిష్యులకి మొదటి శతాబ్దంలో నేర్పించినటువంటి ఆ ప్రార్థన నేడు క్రైస్తవ సమాజం ఇప్పటి వరకు చేస్తున్నారు. అంటే మరి ఆ ప్రార్థనలో ఉన్నటువంటి అర్థం ఏంటో, భావం ఏంటో గుర్తించిన వారైతే ఈరోజు చేస్తారా? అంటే మన పాఠం ఏంటంటే అడుగుడి మీకు ఇయ్యబడును అనేటువంటి పాఠాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఏమి అడగాలో క్రైస్తవ సమాజానికి తెలియదు. క్రైస్తవులకు దేవుణ్ణి ఏమి అడగాలో, అసలు మనం ఏమి అడిగి పొందుకోవాలో, దేనిని మనం పొందుకోవాలో క్రైస్తవ సమాజానికి తెలియదు అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకుంటున్నామండి. మొదటి శతాబ్దంలో ప్రభు తన శిష్యులకి నేర్పినటువంటి ప్రార్థనే ఈరోజు మనం చేస్తున్నాము. అంటే మరి ఏమి అడగాలో ఇప్పుడు క్రైస్తవ సమాజానికి తెలియటం లేదండి. కనుక ప్రియమైన దేవుని వర్లరా, మనిషి లేక ఒక క్రైస్తవుడు, క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి క్రైస్తవుడు దేవుణ్ణి ఏమి అడగాలో మొదటగా తెలిసి ఉండాలి. ఎందుకంటే ఈరోజు మనం ప్రార్థన అంటే దేవుణ్ణి అడుక్కోవడమే కదండి, అంతే కదండి, దేవుణ్ణి అడగడమే. ప్రార్థన అంటే మనం ఒక యాంగిల్లో వెళ్ళిపోయాం. ప్రార్థన అన్నప్పుడు దేవునితో మాట్లాడుట అనేది అర్థమైతే మనకి ఎలా అర్థమైందంటే ఈ క్రైస్తవ సమాజానికి ప్రార్థన అంటే దేవుణ్ణి అడుక్కోవడమే. ప్రార్థన అన్నప్పుడు దేవునితో మాట్లాడుట అంటే ఎలా ఉంది, దేవుణ్ణి అడుక్కోవడం అంటే ఎలా ఉంది? ఈ రెండిటికి తేడా కనిపిస్తుందా మీకు? దేవునితో మాట్లాడుట అర్థం ఒకటి ఉంది, దేవుణ్ణి అడుక్కోవడం అనేది ఒకటి అర్థం ఉంది. ఎందుకంటే క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మనం దేవునికి అనుదినం ప్రార్థన చేస్తున్నప్పుడు మన సమస్యలనే దేవుని ముందు ఉంచుతాం, మన భౌతిక సంబంధమైన ఇబ్బందులనే దేవుని మీద ఉంచుతాం. మన కుటుంబంలో ఉన్నటువంటి సాధకలు, బాధకలు, ఇబ్బందులు, కరువు, హింసలు, వీటిని భూ సంబంధంగా మనకి ఏదైతే అవసరమై ఉందో ఈ అవసరతలన్నిటినీ ఒక చిట్టా మనం పొగులంతా తయారు చేసి పెట్టుకుంటాం కదండి. పొగులంతా మనం తయారు చేసి పెట్టుకొని సాయంత్రం పూట దీర్ఘంగా మనం ఏం చేస్తామంటే కూర్చుంటాం, మోకాళ్ళు దండేసి కూర్చొని ఇక ఇదిగో అయ్యా తండ్రి నీకు వందనాలని ముందు చెప్తాం. ఇక ఆ తర్వాత మనం మొదలు పెడతాం, ఇదిగో నాకు అది కావాలి, ఇది కావాలి, అది లేదు, ఇది పోయింది, అది ఊడిపోయింది, పెంకు రాలిపోయింది, గోడ పడిపోతుంది, పిల్లకి పెళ్లి కావలేదు, పిల్లోడికి పెళ్లి కాలేదు, ఆ డబ్బులు లేవు, ఈ డబ్బులు లేవు, ఆ గుడ్డలు లేవు, ఈ గుడ్డలు లేవు. అదే కదండి దేవుడిని అడిగేది రోజు. దేవుడికి ప్రార్థన అంటే మనకు తెలిసింది ఏంటంటే ఇదే కదండి. క్రైస్తవ సమాజానికి తెలిసింది ప్రార్థన అంటే దేవుణ్ణి భౌతికంగా అది కావాలి, ఇది కావాలి, అది కావాలని అడగడమే ఈ క్రైస్తవ సమాజం అలవాటు పడిపోయింది. ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి మనకి ముందున్నటువంటి పెద్దలు మనకి ఇలాంటి అబద్ధ బోధన బోధించడం వలన దానికే మనిషి అలవాటు పడిపోయాడు. అంటే ఏది ఈజీగా ఉంటుంది, ఏది మనిషికి నచ్చుతుంది అదే మనిషి చేస్తాడు. నాకు దేవుణ్ణి అడగడం అంటే అది అందరికీ ఇష్టమే కదండి. మనకున్నటువంటి సమస్యలన్నిటినీ దేవుని ముందు పెట్టడం అంటే అది అందరికీ ఇష్టమైనటువంటి కార్యమే, అది అందరూ ఇష్టపడేటువంటి కార్యమే. కాబట్టి ప్రతి మనిషి కూడా ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి అడగడమే మొదలు పెడతాడే తప్ప. అయితే మనకు తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుణ్ణి ఏం అడగాలి, దేవుణ్ణి ఏం అడగాలో. ఒకసారి మీకు ఒక వచనాన్ని నేను చూపిస్తాను. ఈరోజు మనం తెలుసుకోవాలి. అడుగుడి మీకు ఇవ్వబడును. లూకాసు వార్త 11వ అధ్యాయము
9వ వచనంలో ఉన్నటువంటి ఆ వాక్య భాగం గురించినటువంటి విషయాన్ని ఈరోజు మనం లెసన్గా చెప్పుకోబోతున్నాం. అడుగుడి మీకు ఇయ్యబడును అనేటువంటి మాట ఉంటే, ఈరోజు గ్రంథంలో అడుగుడి మీకు ఇయ్యబడును ఉంది కదా అని చెప్పి ఏది పెడితే అది అడగడం మనిషికి అలవాటైపోయింది. ఏది పడితే అది అడగడం అలవాటైపోయింది. ఏది అడగాలో తెలియకుండా అడగడం కూడా మనిషికి అలవాటైపోయింది. అర్థమవుతుందా ఈ నేను చెప్పే విధానం? ఏది పడితే అది అడగడం అలవాటైపోయింది. ఏది అడగాలో తెలియకుండానే అడగడం కూడా మనిషికి అలవాటైపోయింది. ప్రియమైన దేవుని వర్లరా, అడుగుడి మీకు ఇయ్యబడును అనేటువంటి మాట పరలోకమందున్నటువంటి దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మీరు బాగా గమనించాలి. ఇక్కడ అడగండి అనేటువంటి మాట ఎవరు మాట్లాడుతున్నారంటే, దేవుడు, సర్వ సృష్టి కలిగినటువంటి, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు చెప్తున్నటువంటి మాట. ఒక సామాన్య వ్యక్తి చెప్తున్నటువంటి మాట కాదండి. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను మీకు ఏం కావాలో అడగండి అంటే మీరు ఏం అడగబోతారండి? నన్ను ఏం కావాలో మీరు కోరుకోండి అని నేను అన్నాను అనుకో, నన్ను మీరు ఏం అడగబోతాడు? నా కాడ ఏ ఉంటే వీడి కాడ ఏ ఉంటే వీడేమి పోతాడు? అంతే కదండి. ఇతని కాడ ఏ ఉంటే ఏమి ఇవ్వబోతాడు? ఏం కావాలో కోరుకోండి మీరు అడగండి అని నేనంటే మరి ఏం అడుగుతారని ఆలోచనలో పడతారు. ఏం అడగాల, ఇతను ఏమి ఇవ్వగలడు అని ఆలోచనలో పడతారు. అదే ఈ మాట ఎవరు అంటున్నారో ఒకసారి మనం దృష్టిలో ఉంచుకోవాలి. అడుగుడి మీకు ఇవ్వబడినట్టు అనే మాట ఎవరు అంటున్నారు అంటే, సర్వలోకాలను కలిగించినటువంటి దేవుడు అంటున్నటువంటి మాట, ఆత్మలకు తండ్రి అయిన దేవుడు అంటున్నటువంటి మాట. నీవు సచ్చి నరకానికి వెళ్ళాల్సిన వాడవై ఉంటే నిన్ను మరల పరలోకానికి చేరుస్తున్నటువంటి దేవుడు అంటున్నటువంటి మాటని మనం మొదట గమనించాలి. ఒక సామాన్య వ్యక్తి అడగండి అన్నప్పుడు మనం ఎలా అయితే ఆలోచన చేస్తామో, ఈ మాట అన్నటువంటి వ్యక్తి ఎలాంటి వాడో కూడా మనం ఏం చేయాలా? ఆలోచన చేయాలి. ప్రపంచంలో అధిక ధనవంతుల్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి 37 లక్షల కోట్లు ఆస్తి ఉందండి. ప్రపంచ అధిక ధనవంతుల్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి 37 లక్షల కోట్ల ఆస్తి ఉంది. ఇప్పుడు అలాంటి ఒక ధనవంతుడు వచ్చి నీకు ఏం కావాలో కోరుకోనంటే మనం ఏం అడిగితే సరిపోద్ది చెప్పండి? ప్రపంచం మొత్తం ఆయన వైపే చూస్తుంటది. ఎందుకో తెలుసా? ప్రపంచ దేశాలన్నీ ఆయన వైపే చూస్తుంటాయి. ఎందుకంటే ఆయన ఏ దేశం మీద కన్నుబడితే ఆ దేశంలో ఆయన ఇన్వెస్ట్మెంట్ పెట్టాడంటే ఆ దేశం ధనిక దేశం అయిపోవాల్సిందే. ఎందుకంటే ఆయన ధనవంతుడు కాబట్టి. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు అతడి వైపు చూస్తూ ఉంటాయి. ఇదిగో రాయ్యా, మా దేశంలో పెద్ద ల్యాండ్ ఉంది, నీకు ఎంత ల్యాండ్ కావాలంటే అంత ల్యాండ్ ఇస్తాము, నువ్వు ఎన్ని ఫ్యాక్టరీలు కట్టాలంటే అన్ని ఫ్యాక్టరీలు కట్టు అని ఆయన ఆహ్వానిస్తుంటారు. ఎందుకంటే ఆయన మిక్కిలి ధనవంతుడు కనుక. అదే నేను వచ్చి నిలబడి ఏం కావాలో కోరుకోండి అని నేను అన్నాను అనుకో, మరి నన్ను అడగడానికి ఎంతమందికి ముందు వస్తారు చెప్పండి? ఎవరైనా వస్తారా? ఎవరు రారు కదండి. అయితే ఇప్పుడు అడుగుడి మీకు ఇయ్యబడును అనేటువంటి మాట లూకా సువార్తలో ప్రభు అంటున్నటువంటి మాట. ఈ మాట ఎవరు అంటున్నారు? అంటున్నటువంటి వ్యక్తి ఎలాంటి వాడు, ఎలాంటి శక్తిమంతుడు? ఈ విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేసి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఎలాంటి గొప్పవాడో అడగండి మీకు ఇయ్యబడును అంటున్నాడంటే, ఈరోజు భౌతిక సంబంధంగా ఇప్పుడు కట్టుకొని రేపు మాసిపోయే వస్త్రాల కాడ నుంచి ప్రతిదీ కూడా భూ సంబంధమైనదే. మనిషి ఆ దేవుణ్ణి అడగడం అలవాటైపోయిందండి మనిషికి. కానీ ఒక భక్తిపరుడు ఏం అడిగాడో ఒకసారి మీకు నేను చూపిస్తాను. చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం ఒకసారి మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం ఒకసారి మనం చదువుదాం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. గిబియోనిలో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు
దేనినిచ్చుట నీకిష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. గిబియోనులో దావీదు కుమారుడైనటువంటి సొలొమోను 1000 దహన బలులను అర్పించిన తర్వాత ఆయన అక్కడ ఉంటాడు. సొలొమోను దావీదు కుమారుడు. పరలోకమందున్నటువంటి దేవుడు ఆయనకి స్వప్నమందు ఏమని అడుగుతున్నాడంటే, దేవుడు నేను నీకు ఏం ఇవ్వాలని నువ్వు కోరుకుంటావో, నీకు ఏది ఇష్టమో అది నన్ను అడుగు అని అంటాడు. ఎంత ఆఫర్ ఇచ్చాడండి దేవుడు సొలొమోనుకి, ఎంత ఆఫర్ ఇచ్చాడు. ఆఫర్ ఇచ్చిన వాడు ఎవరట? దేవుడు. దేవుడు అంటున్నాడు వచ్చి స్వయంగా సొలొమోనుతో, నేను నీకు ఏమి ఇచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుము అని అన్నప్పుడు, అదే మనల్ని కానీ అడిగితే మనం ఏం అడుగుతామో ఒకసారి ఆలోచన చేయండి. అదే మనల్ని వచ్చి రాత్రిపూట ఆ దేవుడే వచ్చి మనల్ని కానీ నీకు ఏం కావాలో కోరుకో బిడ్డ అని అంటే, ఇక మనం లేచి పెట్లో దాపెట్టిన చిట్టా తీస్తామేమో, అన్నీ చదువుతామేమో వరుసగా, నాకు అది కావాలి ఇది కావాలి కదండి. ఒంటి ఆరోగ్యం కాడి నుంచి నీ శత్రు ప్రాణాలు తీయడం వరకు నీకు ఏది అవసరమో భూ సంబంధంగా సమస్తము దేవుని ముందు పెడతాం. కానీ ఒక భక్తిపరుడు దేవుడే స్వయంగా నీకు ఏం కావాలో, నీకు ఏమి ఇష్టమో కోరుకో అని దేవుడే అడిగినప్పుడు ఒక భక్తిపరుడు ఏమి అడుగుతున్నాడో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. 6వ వచనంలో 5వ వచనంలో ఆయన అంటున్నాడు, గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. 6వ వచనంలో సొలొమోను ఇలాగూ మనవి చేసెను. అప్పుడు సొలొమోను అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు సొలొమోను? దేవుడు అడగమన్నాడు కదా. సొలొమోను అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడో చూద్దాం. నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం అగుపరిచి ఈ దినముననున్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుణ్ణి కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయుము. ఏమడిగాడండి? వివేకము గల హృదయాన్ని దయచేయము. విస్తరించి ఉన్నటువంటి నీ ప్రజలు తిరిగి రావాలంటేనే అలసిపోయేంత విస్తరణలో ఉన్నటువంటి నీ ప్రజల్ని, లక్షలాది నీ ప్రజలకు న్యాయం తీర్చాలంటే నాకంత బుద్ధి లేదయ్యా, అంత జ్ఞానం లేదు. అలాంటి వివేకమైనటువంటి హృదయాన్ని నాకు దయచేయి. ఎలాంటి ప్రార్థన, ఏమి అడిగాడో చూడండి ఒకసారి. అడగమని దేవుడు చెప్పినప్పుడు మరి సొలొమోను ఒక భక్తిపరుడు ఏమని అడిగాడో చూడండి. ఏమని అడిగితే దేవుడు ఇష్టపడతాడో చూడండి. ఇక్కడ నేడు మనం అడుగుతున్నది ఏంటో చూడండి. మనం అడుగుతున్నది న్యాయమో కాదో చూడండి. మరి ఒక భక్తిపరుడు అడగమన్న దేవుణ్ణి ఏం అడుగుతున్నాడో చూడండి. వివేకము కలిగిన హృదయమును నాకు దయచేయి.
విస్తరించి ఉన్నటువంటి నీ ప్రజలను నేను పరిపాలించాలంటే, వాళ్ళకి మంచి చెడులు నేను చెప్పాలంటే అంత బుద్ధి లేదయ్యా, అంత జ్ఞానము చాలదు, నేను బాలుడను. కాబట్టి ఏమడుగుతున్నాడంటే, వివేకము కలిగినటువంటి హృదయాన్ని నాకు దయచేయి. అప్పుడు దేవుడు ఏమంటున్నాడో ఒకసారి మనం చూద్దాం. 10వ వచనం, 3వ అధ్యాయం 10వ వచనం, మొదటి రాజుల గ్రంథము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక. ఈ మనవి దేవునికి ఎలా ఉందంట? అనుకూలంగా ఉంది. మనం చేసేటువంటి ప్రార్థన అది దేవునికి అనుకూలమా కాదా అన్నది ఈరోజు మనిషి వివేచించాలి. మనిషి ఈరోజు ఏం చేయాలంటే, మనం అడుగుతున్నటువంటి ప్రార్థన ఏదైతే ఉందో అది ఆయనకి అనుకూలంగా ఉందా లేదా మనం వివేచించాల్సినటువంటి అవసరం. అయితే సొలొమోను చేసినటువంటి మనవి దేవునికి ఎలా ఉందంట? సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను. ఏమని సెలవిచ్చాడంటే, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించుమని నీవు అడిగితివి. ఏం అడగలేదంటున్నాడు ఇక్కడ? ఏం అడగలేదంటున్నాడట? దీర్ఘాయు, అయ్యా నేను ఇంక సావే ఉండకూడదు నాకు. ఏమంటే అదే మనం అడగొచ్చు కదండి. మనం అది ఆయనే వచ్చి నేరుగా ఏం కావాలో కోరుకంటే ఒకటి, నన్ను ఎవడైనా వచ్చి చంపినా కూడా నాకు మరణమే ఉండకూడదు అని అంటాం. ఇప్పుడు సొలొమోను కూడా ఏం అడగలేదు అని అంటున్నాడు ఇక్కడ దేవుడు. దీర్ఘాయువు అంటే అదే కదండి, చావే ఉండకూడదయా. దీర్ఘాయువును ఐశ్వర్యమును నీ శత్రువుల యొక్క ప్రాణాన్ని నువ్వేం చేయలేదట? అడగలేదు. నన్ను అడగలేదు, నువ్వు అవి ఐశ్వర్యాన్ని అడగలేదు, వెండి బంగారాలను అడగలేదు. నువ్వు నేను చావే లేకుండా చిరంజీవిగా భూమి మీద బ్రతకాలన్న కోరిక నీకు లేదు, అలాంటిది నువ్వు అడగలేదు. ఆరోగ్యం అడగలేదు, చావకుండా చిరంజీవిగా బ్రతకాలన్న ఆలోచన నువ్వు చేయలేదు, నీ శత్రువుల ప్రాణాలని తీయమని నన్ను అడగలేదు, ఐశ్వర్యాన్ని కూడా నీవు నన్ను అడగలేదు. మంచి చెడ్డలను వివేచించేటువంటి వివేచన జ్ఞానాన్ని నువ్వు అడిగితివి గనుక. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, వీటితో పాటు నువ్వు ఏదైతే నన్ను అడిగావో దానితో పాటు ఇదిగో సర్వ సంపద కూడా నీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. సర్వ సంపద కూడా నీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. అయితే మరి సొలొమోను గారు చేసినటువంటి ప్రార్థన మరి దేవునికి ఎంత అనుకూలంగా ఉందో మనం ఆలోచన చేయాలి. అడగమన్నాడు అన్నప్పుడు ఏమి అడగాలో మనిషి తెలియకుండా ఈరోజు మనం చేసేటువంటి ప్రతి ప్రార్థనలో అన్నీ మనం అడగడమే, మన అవసరతలు అడగడమే, భూసంబంధమైన సమస్తం అడగడమేనండి. ఏది అడిగితే మనిషికి ప్రయోజనకరమో గ్రంథంలో నుంచి మనం నేర్చుకోవాలండి. ఏది పడితే అది అడిగితే అడిగిన ప్రతివి దేవుని దగ్గర అంగీకారంగా ఉండవు ప్రియులారా. మనం అనుకుంటాం, పెద్ద చిట్టా పెట్టి మనం అడుగుకుంటామే తప్ప మనం అడిగిన ప్రతివి కూడా దేవుని సన్నిధికి పోతాయా అని మీరు అనుకుంటున్నారా? ఎట్టి పరిస్థితిలో వెళ్ళం. మనం అడిగిన ఏవి కూడా దేవుని సన్నిధికి పోవండి. మనం ఏమి అడిగితే దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నాయో, న్యాయంగా అనిపించాయో, దేవునికి ఇష్టకరంగా ఉన్నాయో అవి మాత్రమే మనం తెలుసుకొని అడగాలి. ఉదాహరణకి ఒక అధికారి మనకు అవసరం అయింది, అధికారి దగ్గరికి మనం వెళ్ళాల్సి వచ్చింది. ఆయన దగ్గర మనకు ఒక సంతకం అవసరం అయింది. అయితే ఇప్పుడు ఆయన దగ్గరికి మనం వెళ్ళాలంటే మనం ఏం చేస్తాం? సకల ప్రయత్నాలు చేస్తాం. సకల ప్రయత్నాలు చేసి ఆయనకి ఏమి ఇష్టమో కనుక్కుంటాం. ఆయనకి పిఏలు ఉంటారు, ఈ పిఏలను మనం అడుగుతాం. ఆయన మనకి ఇట్లా అనుకూలంగా రావాలంటే మనం ఏం చేయాలి? అప్పుడు ఆయన చెప్తాడు, ఆయనకి నాటుకోళ్ళు బాగా ఇష్టం, ఆయన తింటే నాటుకోడే తింటాడు, బాయిలర్ కోడి ఫారం కోడి అసలు తిండు, కాబట్టి బాగా గుడ్లు పెట్టే నాటుకోడి కానీ ఉంటే అది తీసుకొని వెళ్ళు, నీకు పని అయిపోద్దని అంటాడు.
ఇప్పుడు మనం దాని ప్రయత్నం చేస్తాం. అంటే ఉంటుంది, కొంతమందికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి కదండి, కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఆ అధికారికి ఏది ఇష్టమో మనం కనుక్కున్నప్పుడు అతను తన యొక్క ఇష్టాన్ని చెప్పినప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని తీసుకుని మనం వెళ్తాం. ఎప్పుడైతే దాన్ని మనం తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే దానికి సమ్మతిస్తాడు. ఎందుకంటే ఆయనకి ఇష్టమైంది మన చేతిలో ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ఇష్టమైంది కూడా ఆయన దగ్గర నుంచి మనం ఏం చేయగలం, పొందగలం. అంతే కదండి. ఆయనకి ఇష్టమైంది మన చేతుల్లో నుంచి మనం ఆయనకి ఇచ్చినప్పుడు మనకి ఇష్టమైంది కూడా ఆయన దగ్గరలో నుంచి మనం పొందుకోగలం. దేవునికి అనుకూలంగా మనం ఎప్పుడైతే మనం మాట్లాడగలమో, దేవునికి అనుకూల మాట, అనుకూల వచనము మనం ఎప్పుడైతే ఉచ్చరిస్తామో అప్పుడు దేవుని దగ్గర నుంచి ఊహించని ప్రతిఫలాన్ని మనం పొందగలం. అర్థమవుతుందా? నీవు అనుకొనని విధముగా, నువ్వు ఊహించని విధముగా దేవుని దగ్గర ప్రతిఫలాన్ని మనం పొందగలం. ఎప్పుడు పొందగలమో తెలుసా? అధిక రెట్టింపుతో దేవుని దగ్గర ప్రతిఫలాన్ని మనం పొందగలం. ఎప్పుడు అంటే ఆయనకి అనుకూలమైనటువంటి ప్రార్థన మనం చేయాలి. ఆయనకి అనుకూలమైనటువంటి ప్రవర్తన మనలో కనపడాలి. ఎప్పుడైతే అలా కనపడుతుందో అప్పుడు మనకి అవసరత ఉన్న ప్రతి దాన్ని కూడా మనకంటే ముందుగానే పంపిస్తాడు. మనకంటే ముందుగానే అది మన మధ్యకొచ్చి చేరుతుంది. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఇదిగో సొలొమోను గారు ఏమని అడిగారంటే, ఇదిగో మంచి చెడులను యోచించి తీర్పు తీర్చడానికి, న్యాయం తీర్చడానికి, అయ్యా నాకు బుద్ధి లేదు, ఎందుకంటే నేను బాలుడును కనుక, కాబట్టి నా తండ్రి తర్వాత ఆయన సింహాసనమందు నీవే ఇష్టపడి నన్ను కూర్చుండబెడుతున్నావు కాబట్టి విస్తరించి ఉన్నటువంటి నీ ప్రజలను పాలించాలంటే నాకంత బలం చాలదయ్యా, బుద్ధి బలం చాలదు. కాబట్టి ఆ వివేక హృదయాన్ని మాత్రం నాకు అనుగ్రహించని మరి సొలొమోను దేవుణ్ణి అడిగినప్పుడు మరి ఆ మనవి, ఆ అడగడం అనేది దేవునికి ఎంత ఇంపుగా ఉందో చూసారా? అప్పుడు దేవునికి అనుకూలంగా ఉంది కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడో చూద్దాం. 13వ వచనంలో 12వ వచనంలో నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గలగ హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగక పోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను. ఐశ్వర్యాన్ని, ఘనతని నువ్వేం చేయలేదు, అడగలేదు. నువ్వు నన్ను అడగలేదు ఆ మాట, కానీ నేను అవి నీకిచ్చుట నాకు ఇష్టమైంది. ఎందుకు ఇష్టమైందో తెలుసా? నీ యొక్క మనవి, నీ యొక్క తగ్గింపు, నీ యొక్క కోరిక అది నాకు అనుకూలంగా ఉంది. నీ యొక్క యాటిట్యూడ్, నీ యొక్క పరివర్తన అనేది నాకు నచ్చింది. కాబట్టి నీ ప్రవర్తన బట్టి, నీ యొక్క ప్రవర్తన విధానాన్ని బట్టి బుద్ధి జ్ఞానముతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చినా కూడా నీకు అది సరిపోతుంది, నీకు అది ఉపయోగపడుతుంది. అవసరతను ఎరిగినటువంటి దేవుడు బుద్ధి జ్ఞానముతో పాటు ఐశ్వర్యాన్ని నీవు నన్ను అడగకపోయినా, ఘనతని నీవు నన్ను అడగకపోయినా వాటిని కూడా నీకు అనుగ్రహిస్తున్నాను. ఇది మనం దేవుని దగ్గర నుంచి పొందేటువంటి జ్ఞానం అండి. సొలొమోను గారి యొక్క ప్రార్థనని మనం ఫాలోగానే అవ్వగలిగితే, సొలొమోను యొక్క ఆ వివేక హృదయాన్ని కానీ మనం ఫాలో అవ్వగలిగితే దేవుని దగ్గర నుంచి ఊహించని మేలులు మనిషి ఈరోజు పొందగలడు. అంతేగాని ఎవరో నేర్పినటువంటి కల్లబొల్లి మాటలు ఒకవేళ మనం మాట్లాడడం మొదలు పెట్టామంటే దేవుని దగ్గర దేవుడు అసలు మన మనవిని ఆలకించడం కాదు కదా, మనల్ని లిస్టులో కూడా లేకుండా మనల్ని కొట్టి పడవేస్తాడు. మనం అనుకుంటున్నాం మనం ప్రార్థన చేస్తున్నాం, ఆయన సన్నిధికి పోతుంది అని మనం సంతోషపడమే తప్ప మన ప్రార్థన ఆయన అంగీకరించడం లేదన్నటువంటి విషయం ఇదిగో ఈ పాఠం ద్వారా మనకు అర్థం అవ్వాలి. ఎందుకంటే మనం ఏమి అడగాలో మనం ఎరగకుండానే దేవుణ్ణి అడుగుతూ ఉన్నాం. ప్రతిదినం ఏది అడగాలో మనం తెలియకుండానే
ఏమి అడగాలో తెలియకుండానే అడగడం అనేది మనం మొదలు పెట్టేసామండి. కానీ అడుగురా బాబు అని దేవుడే స్వయంగా వచ్చి సొలొమోనుతో చెప్తే, మరి సొలొమోను అంటున్నాడు, అతను దీర్ఘాయువుని అడగలేదట, ఆరోగ్యాన్ని అడగలేదట. అయ్యా, ఇంతమంది జనాలకి నేను అండగా ఉండాలి కదా, నాకు 6 ప్యాక్ బాడీ అని అడిగాడండి? అడిగాడా? అడగలేదండి. సంసోన్ లాంటి బలవంతుని కావాలని ఏమైనా అడిగాడా అండి? అవేవి అడగలేదండి. వివేకము కలిగిన హృదయాన్ని ఇవ్వు చాలు. అయితే విచిత్రం ఏంటో తెలుసా? 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ని పరిపాలించాడు సొలొమోను. దావీదు గారు పరిపాలించినటువంటి కాలంలో యుద్ధాలే యుద్ధాలు, మరణకాండ. అదే సొలొమోను పరిపాలించినటువంటి 40 సంవత్సరాలలో అసలు ఇశ్రాయేలుకి యుద్ధమే లేదండి. కత్తులన్నీ మొద్దుబారిపోయినాయి అంట. తెలుసా? కత్తులన్నీ మొద్దుబారిపోయాయి, తుప్పు పట్టిపోయినాయి. ఎందుకంటే వాటిని వాడితే కదా. వాటిని వాడాలంటే యుద్ధం లేదండి. సొలొమోను మధ్యలో చుట్టూరు ప్రపంచం అంతా సొలొమోనుకి అనుకూలంగా వచ్చేసాయి. నీ శత్రువులు సైతం నీకు మిత్రులుగా చేస్తాం. దేవుడు సొలొమోనుకి ఆ అభయాన్ని ఇచ్చిన తర్వాత ఒక జడ్జిమెంట్ ఇచ్చాడండి. ఆ కింద 3వ అధ్యాయము మనం చదివినటువంటి కింద వచనాల్లో ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అక్కడ ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చాడండి. నిజంగా ఆ జడ్జిమెంట్ ఎలాంటిదంటే, ఈరోజు ఉన్నటువంటి ఆధునిక ప్రపంచంలో DNA టెస్ట్ చేస్తేనే కానీ బయటపడని ఆ అద్భుతమైనటువంటి ఆ విధానాన్ని ఆ రోజు ఒక చిన్న టెక్నిక్తో దేవుడు అనుగ్రహించేటువంటి ఆ వివేకమైనటువంటి హృదయంతో ఆయన ఎంత ఈజీగా ఆ ప్రాబ్లం సాల్వ్ చేశాడంటే, ఆ జ్ఞానాన్ని చూడడానికంట ప్రపంచంలో ఉన్న నలుమూలల్లో ఉన్నటువంటి రాజు కుమార్తెలు ఆయన కోసం వెళ్ళేవాళ్ళంట. ఎలా జడ్జిమెంట్ ఇస్తున్నాడో చూద్దాం అని. ఆ కింద వచనాల్లో కానీ మనం చదవగలిగితే, మీరు ఇంటి దగ్గర వెళ్ళిన తర్వాత చదువుకోండి. 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయము 12-13 వచనాల తర్వాత నుంచి ఏమని ఉంటుందంటే, అక్కడ ఒక వ్యభిచారం చేస్తూ నివాసం ఉంటున్నటువంటి ఇద్దరు స్త్రీలు ఉంటారు. ఒకే ఇంట్లో ఉంటారు. వాళ్ళిద్దరు ఇద్దరు స్త్రీలు ఒకే ఇంట్లో నివాసం ఉంటుంటారు. ఉండే తరుణంలో ఏం జరుగుద్దంటే, వాళ్ళిద్దరికి చెరొక బిడ్డ పుడతారు. మరి భర్తలైతే లేరు. మరి ఎలాగైతే వాళ్ళు బిడ్డలను అయితే కన్నారు. మొత్తానికి ఇద్దరిని చెరొక బిడ్డని కన్నారు. ఇద్దరిని రోజు వాళ్ళిద్దరు చెరొక బిడ్డని పక్కలు వేసుకుని పాలు ఇచ్చుకుంటూ పండేసుకుంటా వాళ్ళు ఉదయం లేచి మరి వాళ్ళ జీవనాన్ని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఒకరోజు ఏం జరిగిందంటే, ఇలాగే పక్కలు వేసుకొని తల్లి తన బిడ్డను వేసుకొని పడుకునే టైంలో ఒక దాని బిడ్డ చచ్చిపోద్ది. చనిపోయినప్పుడు మరి చనిపోయినటువంటి ఈ తల్లి ఏం చేస్తుందంటే, ఈ చచ్చిపోయిన బిడ్డను తీసుకుని వెళ్ళిపోయి అవతల ఉండే బతుకున్న బిడ్డ తల్లి దగ్గర పండేసి ఆ బిడ్డను తీసుకొని వచ్చుకొని దీని దగ్గర పెట్టుకొని పడుకుంటుంది. తెల్లారు లేచిన తర్వాత పాపం చనిపోయింది కదా, దాని దగ్గర ఆ తల్లి లేచి చూసుకుంటుంది. తల్లి లేచి చూసి ఏంది బిడ్డ చనిపోయింది అని. అప్పుడు ఆ బిడ్డను చూసినప్పుడు బిడ్డ చనిపోయి ఉంటుంది, కానీ ఆ బిడ్డ మాత్రం ఆ తల్లిది కాదు. అప్పుడు దాని బిడ్డను చూసినప్పుడు అప్పుడు ఆ బిడ్డేమో ఈ తల్లిది, ఈ చచ్చిపోయిన బిడ్డేమో ఆ తల్లిది. వీళ్ళిద్దరు కొట్టుకొని చివరికి ఏం చేస్తారంటే సొలొమోను రాజు దగ్గరికి వెళ్తారు. సొలొమోను రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు సొలొమోను రాజు దీని దృష్టికి తీసుకుని ఆయన ఒకసారి ఏం చేస్తాడంటే, వాళ్ళిద్దరిని ఫస్ట్ అడుగుతారు, నిజంగా చెప్పండి మీరు, అసలు ఈ బిడ్డ నీ బిడ్డేనా, చచ్చిపోయిన బిడ్డ ఎవరు, బతుకున్న బిడ్డ ఎవరిది అని అడిగినప్పుడు, మరి చచ్చిపోయిన బిడ్డ తల్లి ఏమంటదంటే, ఆ చచ్చిపోయిన బిడ్డ ఏమో దాందేను, ఈ బతుకున్న బిడ్డ మాత్రం నాదేను అని చెప్పేసి అబద్ధం ఆడుతూ ఉంటుంది. సరే ఇప్పుడు మీకు ఈ బిడ్డ మీ ఇద్దరికి కావాలా అని అడుగుతాడు. అవునయ్యా, నా బిడ్డ నాకని ఒకటి, నా బిడ్డ నాకు కావాలని ఇంకొకటి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు సొలొమోను ఏం చేస్తాడంటే ఒక చిన్న టెక్నిక్ ఉపయోగిస్తాడు. రే కత్తి దెబ్బరా అంటాడు.
కత్తి తీసుకొని వచ్చి ఆ బిడ్డని 2 చేసి ఇద్దరికి చెరుసగం ఇచ్చి పంపించానంటాడు. ఆ బిడ్డని 2 చేసి చెరుసగం ఇచ్చి ఇద్దరికి పంపించేసి ఉంటాడు. అప్పుడు ఆ బిడ్డ యొక్క నిజ తల్లి ఉంది కదా, ఆ నిజ తల్లి ఏముంటుందంటే, అయ్యా వద్దొద్దయ్యా పని చేయొద్దు, ఆ బిడ్డను దానికే ఇచ్చేయాలంట. చూసారా? ఆ నిజమైన తల్లి ఏముంటుందంటే, అయ్యా వద్దొద్దు ఆ పని చేయొద్దు, ఆ బిడ్డను దానికే ఇచ్చేసాను. అప్పుడు వెంటనే దాన్ని పట్టుకొని 4 తన్ని ఆ బిడ్డని ఈ తల్లికి ఇచ్చి పంపిస్తారు. అంటే ఆ జడ్జిమెంటు విధానం అది ఎంత జ్ఞానం. ఈరోజు మనంగానైతే డిఎన్ఏ టెస్ట్ చేయాలి, ఆ టెస్ట్ చేసి ఈ టెస్ట్ చేసి నానా రకాలు చేస్తేనే కానీ దాన్ని ఒక నిర్ధారణకు అనేది మనం తేలం. లేదా ఎవరైనా చెప్పగలరా ఆ విధానాన్ని? ఇలాంటి విధానాన్ని ఎవరైనా ఈరోజు చేయగలరా అంటే ఎవరు చేయలేరు. అయితే ఆ రోజుల్లో సొలొమోను గారు ఉపయోగించినటువంటి జ్ఞానం, ఆయన మరి ఎలాంటి జ్ఞానం అంటే దేవుడే స్వయంగా ఆయనకు అనుగ్రహించినటువంటి జ్ఞానం. అయితే మరి ఎందుకు అంతటి జ్ఞానాన్ని ఆయన పొందగలిగాడంటే, సొలొమోను గారు దేవుణ్ణి అడిగింది అదే అడిగాడని, నాకు బుద్ధి జ్ఞానమనే ఇవ్వమని అడిగాడే తప్ప సర్వసంపదలు ఇవ్వమని ఆయన అడగట్లేదండి. అలాగే ప్రేమణ దేవుని వర్లారా, మరి అడుగుడి మీకు ఇవ్వబడును అనేటువంటి మాటని, గ్రంథంలో ఉన్నటువంటి మాట, మనం ఎలాగా ఏమి అడగాలో అనేటువంటి విషయాన్ని, భక్తులు కొంతమంది ఏమి అడిగారో వాళ్ళని కానీ మనం ఫాలో అవ్వగలిగితే, అడిగినటువంటి వారు ఏమి అడిగారో, అడిగినప్పుడు వాళ్ళు ఎలా పొందారో అవన్నీ మనం నేర్చుకున్నప్పుడు మనం కూడా వాళ్ళని కానీ ఫాలో అవ్వగలిగితే అలాంటి మంచి ఈవులే మనం కూడా పొందగలమండి. సొలొమోను గారు అడిగినటువంటి విధానాన్ని బట్టి ఈరోజు సొలొమోను గారి గురించి మనం కొన్ని వేల సంవత్సరాలు అయిపోయినా ఆయన జ్ఞానం గురించి మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు సామెతలు, ప్రసంగి, పరమగీతాలు ఇవన్నీ రాసినటువంటి మహాభక్తుడు సొలొమోను అండి. వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రాలని ఈరోజు ప్రపంచంలో బోటనీ అని, జువాలజీ అని మరి ఇవాళ మనం చదువుకుంటున్నాం. ఈ లోకంలో ఈ పాఠాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే ప్రసంగి, సామెతలు, పరమగీతాల్లో నుంచి వచ్చినటువంటి మాటలే ఇవన్నీ. పరమగీతాల్లో, ప్రసంగిలో ఏమని ఉంటుందంటే వృక్ష శాస్త్రం ఉంటుంది, జంతు శాస్త్రం ఉంటుంది. అందులో ఈ మహా జ్ఞానాన్ని సొలొమోను గారి చేత దేవుడు రాయించాడు. అలాంటి జ్ఞానవంతుడు సొలొమోను. ఎందుకు ఆయనకి అలాంటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే పరమందున్నటువంటి దేవుణ్ణి అదే అడిగాడు గనుక దేవుడు ఆయనకు దాన్నే ఇచ్చాడండి. ఇచ్చి ఏమంటున్నాడో తెలుసా? ఇక ముందు లేరు, నీ తర్వాత కూడా ఎవరు కూడా ఇలాంటి జ్ఞానవంతులు ఉండరు అనేటువంటి మాటను కూడా మరి మనం 11-12 వచనంలో మనం చూసాం. కాబట్టి ఒక భక్తిపరుడు దేవుడు అడగమన్నప్పుడు ఏమి అడిగారో, ఆ అడిగిన తర్వాత వాళ్ళు ఏమి నిజంగా పొందారో, ఆ ప్రతిఫలాలు కానీ మనం వెంబడించినట్లయితే, వాటిని మనం గుర్తించినట్లయితే, అదే కానీ మనం ఫాలో అవుతే దేవుని దగ్గర అలాంటి మంచి ఈవులే, నమ్మకమైనటువంటి ఈవులే మనం పొందగలము. చూద్దాం, యేసు ప్రభువుని మొదటి శతాబ్దంలో ఆయనను వెంబడించినటువంటి వారు సమస్తాన్ని విడిచిపెట్టి తన శిష్యులు అంటున్నారు, ప్రభువా, మత్తయి సువార్త ఒకసారి మనం చదువుదాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము 27-28 వచనాలు ఒకసారి మనం చదువుదాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27-28 వచనాలు ఒకసారి మనం చదువుదాం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా. ఏమని అడుగుతున్నాడట? ప్రభువా, మేము సమస్తము విడిచిపెట్టేసి నిన్ను వెంబడిస్తున్నాం కదా, అయితే మాకేమి దొరుకుతుంది అని అడుగుతూ ఉన్నారు. విడిచిపెట్టేసాం, నిన్ను వెంబడిస్తున్నాం, మాకేం దొరుకుతుంది అని ఆయనను అడిగినప్పుడట మరి ఆయన వారికి ఇస్తున్నటువంటి భరోసా ఎంత గొప్పదో మనం చూడబోతున్నాం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిము గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునరుజ్జననమందు మనుష్య కుమారుడు
తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై. ఎలాంటి ఆఫర్ ఇచ్చాడో చూడండి. వీళ్ళు ఎలాంటి కోరిక కోరుకున్నారో చూడండి. వీళ్ళు అడిగారా పరలోకంలో సింహాసనాలు ఇవ్వమని? అడగలేదండి. కానీ వీళ్ళు ఏం అడుగుతున్నారంటే, ప్రభువా మేము సమస్తము విడిచిపెట్టితిమి కదా, నీ కొరకు సమస్తము విడిచిపెట్టితిమి కదా. ఇది పాయింట్ అండి. నీ కొరకు సమస్తము విడిచిపెట్టితిమి కదా, కనుక ఏమి విడిచిపెట్టాలంటే సమస్తము విడిచిపెట్టాలి. ఏది నీకు వ్యతిరేకంగా ఉందో ఆ సమస్తాన్ని విడిచిపెట్టాలి. సమస్తము అన్నప్పుడు ఇల్లు వాకిల్లే కాదు, పొలాలు డబ్బే కాదు, మనలో ఉన్నటువంటి సమస్త చెడులు కూడా. సమస్తము విడిచిపెట్టితిమి కదా, విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కదా, మాకేమి దొరుకుతుంది, ఏంటి ప్రతిఫలం అని అన్నప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో ప్రపంచ పునరుజ్జన్మ సంబంధం ఒకటి జరుగుతుంది, పునరుద్ధానం ఒకటి జరుగుతుంది, ప్రపంచ పునరుద్ధానం ఒకటి జరుగుతుంది. జరిగినప్పుడు నేను తండ్రి సింహాసనం ముందు కూర్చొని ఉంటా. మహిమగల సింహాసనం నాది. ఆ సింహాసనములో నేను కూర్చున్నప్పుడు మీరు కూడా 12 సింహాసనాల మీద కూర్చుంటారు నాతో పాటు. నేను జయించిన తండ్రి సింహాసనం మీద కూర్చున్నట్లు నన్ను వెంబడించినటువంటి మీరు కూడా 12 సింహాసనాల మీద కూర్చుంటారు. సరిపోద్దా? చాలా అన్నప్పుడు ఇక వాళ్ళ సంతోషానికి అంతు లేదండి. దాన్ని నమ్మారు వాళ్ళు, దాన్ని విశ్వసించారు వాళ్ళు. పరలోకంలో సింహాసనమా, నీతో పాటు సింహాసనమా, నీతో పాటు పరలోకంలో నీవే మహిమా స్వరూపుడవే, నీకు ఇవ్వబడినటువంటి సింహాసనమే మహిమా సింహాసనం అయితే నీతో పాటు మాకు కూడా మహిమా సింహాసనాలా అంటే, అవును, మీకు కూడా 12 సింహాసనాల మీద మీరు కూర్చొని 12 ఇశ్రాయేలు గోత్రముల వారికి తీర్పులుగా మీరు ఉంటారు. సరిపోద్దా మీకు ఆఫర్ అన్నప్పుడు వాళ్ళ సంతోషానికి మరి కట్టలు తెగిపోయి ఉంటాయి. ఎప్పుడైతే ఆ పరలోక సంబంధమైనటువంటి ఆ సింహాసనాలు వాళ్ళ మనస్సులో ఉంచుకొని ఉన్నారో, ఆ సింహాసనం చేరేంత వరకు, గురి యొద్దకు చేరేంత వరకు వారి జీవితాల్లో భూమి మీద వెనుగు తిరగలేదండి. యాకోబుని కత్తితో నరుగుతామంటే తలకాయ ఇచ్చేశాడు. పేతురా నిన్ను సిలువ తిరగగొట్టి చంపుతామంటే చంపేసి. ఎందుకు వాళ్ళ ప్రాణాలని అలా అర్పించేశారు అంటే, ఇదిగో మేము శరీరకంగానే శ్రమ పడతామే తప్ప మేము ఇహలోకాన్ని విడిచిపెడితే మేము పరలోకంలో ప్రభువుతో సింహాసనం ఉంది మాకు. ఈ లోకంలో నిలబడడానికి స్థలం లేదా, కూర్చోవడానికి బల్ల లేవా, నో ప్రాబ్లం. పరలోకంలో సింహాసనం ఉంది, మహిమా సింహాసనం, శాశ్వతంగా ఉండేటువంటి సింహాసనం. ఈరోజు మనం 4,000 రూపాయలు పెట్టి కుర్చీ కొన్నా 4 రోజుల తర్వాత ఇరిగిపోద్దా లేదండి? ఇరిగిపోద్ది. అన్ని ఏదో ఒకటి చేసి ఒక సింహాసనాన్ని పొందామనుకోండి, అక్కడి నుంచి ఎవడు మళ్ళా మనల్ని కింద దోసేస్తాడా అని ఒక భయం మళ్ళీ. అంతే కదండి. ఏదో ఒక గ్యాంబ్లింగ్ చేసి ఒక సింహాసనం ఎక్కుతాం, ఎక్కిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఏదో ఒకటి చేసి ఎప్పుడు దింపుతారా అని మళ్ళా భయం. అయితే ఇక్కడ నీతిని, దేవుని రాజ్యాన్ని వెంబడించినటువంటి దేవుని పిల్లలకు పరలోకంలో శాశ్వతమైనటువంటి సింహాసనం, స్థిరమైనటువంటి సింహాసనం, అది కదల్చబడదు. పేతురుకి దేవుడు ఒక సింహాసనం ఇచ్చాడా, అయ్యా నువ్వు 4 రోజులు కూర్చో తర్వాత ఇంకొకటి వచ్చి కూర్చుంటాడు అనడానికి లేదండి. శాశ్వత సింహాసనాసీనుడు దేవుడైతే, ప్రభు అయితే, జయించిన వారు కూడా శాశ్వత సింహాసనము. సరిపోద్దా మీకని అన్నారండి యేసు ప్రభు. ఎంత గొప్ప ఆఫర్ అండి. ఏం అడిగారు వీళ్ళు? అదండి అడగడం అంటే, సమస్తం విడిచిపెట్టిదేమో కదా నీకోసం. విడిచిపెట్టామా మనం? విడిచిపెడుతున్నామా మనం? సమస్తాన్ని మనం విడిచిపెట్టినట్లయితే, విడిచిపెట్టి ఆజ్ఞకు లోబడితే, ఇదిగో పరలోకంలో నీకు సింహాసనము, పరలోకంలో మీ అందరికీ సింహాసనాలు. చూద్దాం ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాటను మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1
మూడో అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చొని ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. జయించడం అంటే ఈ లోకంలో అపవాదిని జయించడం, పాపాన్ని జయించడం, ఆజ్ఞకు లోబడి జీవించడమే జయించుట. దేవుని ఆజ్ఞానుసారంగా జీవించడమే జయించుట. పాపాన్ని ఎదిరించడమే జయించుట. అపవాదిని ఎదిరించి బ్రతుకుటయే జయించుట. జయించిన వాడు నా సింహాసనమందు నేను కూర్చుండబెట్టుకుంటాను. ఆయన సింహాసనం అంటే ఆయన ఒక్కడే కూర్చునేది కాదండి. ప్రతి మనిషికి ఒక సింహాసనాన్ని ప్రభు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడో తెలుసా? దేవుని ఆజ్ఞ ప్రకారంగా నువ్వు బ్రతికితే, సమస్తాన్ని విడిచిపెట్టి ఏదైతే ధరించుకోమని దేవుడు చెప్పాడో వాటిని ధరించుకొని నీవు జీవించిన ఎడల, ఇదిగో నీవు జయించిన వాడవై నా తండ్రి సింహాసనమందు నేను ఎలా కూర్చొని ఉన్నానో మీరు కూడా నా సింహాసనమందు కూర్చుంటారు. వాగ్దానం చేస్తున్నాడు ప్రభు. ఈ మాటలు ఎప్పుడు రాయబడ్డాయంటే 2000 సంవత్సరాల క్రితం యోహాను గారి చేత వ్రాయించినటువంటి ఈ మాట ఈరోజు నేను ఇక్కడ ఉన్నటువంటి మనమందరం ఆజ్ఞకు లోబడి జీవించి చచ్చిపోయామంటే మన కొరకు సింహాసనం ఎత్తిపెట్టబడి ఉంది. మనమందరము సింహాసనాసీనులమై ఉంటాం. అందుకే మీరు రాజులైన యాజక సమూహం అంటున్నాడు. రాజులు అంటున్నాడంటే రాజుకి సింహాసనం వద్దా? నిన్ను రాజును చేస్తే అర్థం ఏంటంటే నీవు సింహాసనం ఉందా? నీకు రాజు అవ్వవా? ప్రేమైన దేవుని వాళ్ళారా, మనం అడగడం అనేది, ఏమి అడిగితే మనకి ప్రయోజనకరమో, ఏమి అడిగితే దేవునికి ఇష్టమో అది మనం తెలుసుకొని ఆయనను అడిగినప్పుడు భూ సంబంధమైన అక్కరలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటితో పాటు మన ముందుకొచ్చి ఉంటాయి. ప్రేమైన వాళ్ళారా, మరొక విషయాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం. ఇదిగో ఒక స్త్రీ ఏ టైప్లో తను అడుగుతుందో ఒకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తానండి. ఎంత అద్భుతమైనటువంటి విధానం. దేవుణ్ణి ఏం అడుగుతుందో కూడా, ఎలా అడుగుతుంది, ఏం అడుగుతుందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఇది ఎంత అద్భుతమైనటువంటి విధానమో ఈరోజు మనం అందరం నేర్చుకోబోతున్నాం. చూద్దాం ఒకసారి లూకా సువార్త 7వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూద్దాం. ప్రియులారా, ఒక స్త్రీ ప్రభువుని అడుగుతుంది. మరి ఏమని అడుగుతుందో ఒకసారి మనం చూద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనంలో ఒకసారి మనం చూద్దాం. అక్కడ యేసు ప్రభుని ఒక పరిసయ్యుడు భోజనానికి పిలుస్తాడని. యేసు ప్రభు ఒక పరిసయ్యుడు ప్రభువుని భోజనానికి పిలిచినప్పుడు ఆ ఇంటికి భోజనానికి వెళ్తాడు. ఆ ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు ఒక పరిసయ్యుని ఇంటికి ప్రభు భోజనానికి వచ్చాడని ఎరిగినటువంటి ఒక స్త్రీ ఆ ఇంటికి వస్తుంది. ఆ ఇంటికి వచ్చినప్పుడు 37వ వచనంలో ఏం జరుగుద్దో ఒకసారి మనం చూద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమును కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములకు ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పోసెను. పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ అట పరిసయ్యుని ఇంటికి ప్రభు భోజనానికి వచ్చాడని ఎదిగి ఒక బుడ్డి తీసుకొని ఆ బుడ్డిలో విలువైనటువంటి అత్తరుని తీసుకొని వెనకాతల వచ్చినప్పుడు ఎక్కువ శాతం కాళ్ళు మడుచుకొని ఇలా కూర్చో ఉంటారండి పెద్దలు. కింద కూర్చుంటారు ఆ టైంలో ఎక్కువ. సో ఆ పరుపు లాంటి ఏదో వేసుకొని కూర్చున్నప్పుడు ఇట్లా మోకాళ్ళట కాళ్ళట వెనక వేసుకొని కూర్చుంటారు. ఆ వెనకాల నిలబడి ఆ స్త్రీ అట తన పాదాల యొద్ద నిలబడి కన్నీళ్లు కార్చి
ఆ కన్నీళ్లు కరెక్ట్గా ఎక్కడ పడాలంట? ఈరోజు ఏదైనా ఒక వ్రతాలు మనిషి చేసేటప్పుడట, వ్రతం మనిషి చేసేటప్పుడు వస్తువు ఏదైనా ఒకటి తీసుకొని బావిలోకి వెళ్ళి ఆ నీళ్లు ముంచుకొని వచ్చి చేస్తే అది ప్యూర్ వాటర్ అని, కళంకం లేని వాటర్ అని మనుషుల యొక్క ఆలోచన. అయితే దాన్ని త్రిప్పి కొడుతూ గ్రంథంలో ఇచ్చినటువంటి వివరణ ఏంటో తెలుసా? ద ప్యూర్ వాటర్ ఏంటంటే మనిషి యొక్క హృదయంలో నుంచి ఆవేదన వచ్చినప్పుడు కారినటువంటి కన్నీళ్ళే నిజమైన నీళ్ళట. హృదయంలో నుండి ఆవేదన బయటికి వచ్చినప్పుడు దాని ద్వారా వచ్చినటువంటి కన్నీళ్ళే నిజమైనటువంటి నిష్కలంకమైనటువంటి వాటర్. అవి ఆ కన్నీళ్లతో ప్రభు యొక్క పాదాలు తడిపిందంట. అదే కదండి ఉంది అక్కడ, ప్రభు యొక్క పాదాలు తడిపిందట. ఈ సన్నివేశం అంతా ఆమె ఎందుకు చేస్తుంది? పాదాలు కన్నీళ్లతో తడిపి తల వెంట్రుకలు తీసుకొని ఆ నీళ్లను మొత్తం కాలంతా అయ్యేటట్టు చేసి తుడిచి పాదములకు ముద్దు పెట్టుకొని ఆ అత్తరు బొడ్డు ఏదైతే తెచ్చిందో ఆ అత్తరు ఆ పాదములకు పోస్తుంది. అప్పుడు యేసు ప్రభువుని భోజనానికి పిలిచినటువంటి ఆ పరిసయ్యుడు చూసి మనసులో అనుకుంటున్నాడంట, ఈయన యేసు ప్రభు అంటున్నాడు, దేవుని కుమారుడు అంటున్నాడు, ప్రవక్తను అంటున్నాడు కదా, ఈయన ప్రవక్త అయితే దేవుని కుమారుడు అయితే ఆయన ముట్టిన వ్యక్తి ఎలాంటిదో ఇతను ఎరగకుండా ఉన్నాడా? ఆమె ఇందాక నుంచి కన్నీళ్లు గార్చి ఆయన ఎంటుకలతో తుడిసి ముద్దు పెట్టుకుంటుంటే ఈయనకి ఏమీ తెలియట్లేదా ఈయనకని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అనుకుంటూ ఉన్నప్పుడు ఈయన ఆంతర్యాన్ని ఎరిగినటువంటి వాడు. మన మనస్సులో ఏదైనా ఒకటి అనుకుంటే లౌడ్ స్పీకర్లో వినపడుతుంది ఆయనకి. తెలుసా మీకు ఆ సంగతి? తెలుసా అండి? మన మనస్సులో ఒకవేళ నేను నా మనస్సులో నా ఎదుట ఉన్నటువంటి మనిషిని తిట్టుకుంటున్నాను అనుకోండి, తిడుతుంటే ఎదుటివాడికి వినపడుతుందా? వినపడదు. మనసులో తిట్టుకుంటుంటా, ఇష్ట ప్రకారం తిట్టుకుంటుంటా, ఎదుటివాడికి వినపడదు. అయితే యేసు ప్రభు కంట ఈ స్పీకర్లు పెడితే ఎంత పెద్ద గోలో అట్ట వినపడుతుందట. అలా వినపడింది. ఈ పరిసయ్యుడు అనుకుంటుంటే మనసులో ఆ యేసు ప్రభుకి వినపడినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, అయ్యా నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈయన అంటాడు. అయ్యా నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను విను అని చెప్పేటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక వ్యక్తికి ఇద్దరు అప్పులోళ్ళు ఉన్నారు. అంటే అప్పు ఉన్నోళ్ళు ఉన్నారనమాట. ఒక వ్యక్తి ఇద్దరికి అప్పు ఇచ్చాడు. ఒక ఆయనకి 10,000 రూపాయలు ఇచ్చాడు, ఒక ఆయనకి 50 రూపాయలు ఇచ్చాడు. ఒక ఆయనకి 10,000 రూపాయలు ఇచ్చాడు, ఒక ఆయనకి 50 రూపాయలు ఇచ్చాడు. ఈ వ్యక్తి ఆ ఇద్దరిని పిలిపించి ఎరా ఎప్పుడు ఇస్తావు, నీ 10,000 ఇస్తావా సస్తావా అని చెప్పి కుతికి మీద పట్టుకున్నాడంట. అప్పుడు ఈ 10,000 రూపాయలు అప్పు ఉన్నాడు. అయ్యా క్షమించయ్యా, నేను ఇస్తాను, కొద్దిగా ఓపిక పట్టు, కొద్దిగా ఓర్చుకో అని అన్నప్పుడు వాడి మీద దయదలిసి ఆ పోరా నువ్వు ఇచ్చిన కానీ చాలేపో, 10,000 ఇంకేమి ఇద్దు, కొట్టేసిన పో నీ చెప్పని అన్నాడట. 50 రూపాయలు ఇవ్వాల్సిన కూడా పిలిచాడంట. వాడిని కూడా కుతికి పట్టుకుని ఎరా నీ 50 రూపాయలు ఎప్పుడు ఇస్తావంటే అయ్యా ఇస్తానయ్యా 2 రోజులు ఆగు 3 రోజులు ఆగంటే వాడిని కూడా ఉండి నీ 50 రూపాయలు ఇద్దు పెట్టదు, వెళ్ళిపో, నీ అప్పు కూడా కొట్టేసాను అన్నాడంట. వీళ్ళిద్దరిలో ఎక్కువ ఎవరు సంతోషిస్తారో చెప్పు అని ఆ పరిసయ్యుడిని అడుగుతాడు. పరిసయ్యుడిని అడిగినప్పుడు మీరు చెప్పండి, ఎవరు సంతోషిస్తారు ఎక్కువ? అది 10,000 ఇచ్చిన వాళ్ళు, 10,000 ఎవడైతే అప్పున్నాడో వాడు ఎక్కువగా సంతోషం. ఎందుకంటే ఎక్కువ డబ్బు అదే కదండి. 50 రూపాయల కంటే 10,000 రూపాయలు ఎక్కువ కదా. వాడు 10,000 రూపాయలు ఆ అప్పును కొట్టేశాడా అని చెప్పి వాడు ఎక్కువగా సంతోషిస్తాడు, ఎగురుకుంటూ వెళ్తాడు. నా 10,000 నేను కట్టలేను, ఎప్పటికి 10,000 ఆ అప్పు మొత్తాన్ని క్షమించేశాడని ఎక్కువగా సంతోషిస్తాడు. ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు ఆ మాటను ఒకసారి మనం చదువుదాం, ఎంత బాగుంటుందో. 47వ వచనాన్ని మనం చదువుదాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 47వ వచనం. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. విస్తారమైన పాపములు చేసినటువంటి పాపాత్మురాలే
అయితే విస్తారముగా నన్ను ఏం చేసింది? ఆమె ప్రేమించింది. నన్ను భోజనానికి పిలిచావు కానీ, ఆ 36వ వచనం నుంచి కిందగానే చదివితే మీకు అర్థమైద్ది. నన్ను భోజనానికి పిలిచావు కానీ నీ ఇంట్లోకి వచ్చినప్పుడు నా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఏమైనా ఇచ్చావా? తుడుచుకోవడానికి ఏమైనా టవల్ ఇచ్చావా? నా తల ఏమైనా అంటావా? నన్ను ఏమైనా ముద్దు పెట్టుకున్నావా? యూదుల ఆచారం ఏంటంటే, వాళ్ళ బంధువులు ఇంటికి వచ్చినప్పుడు మొదట వాళ్ళు ఏం చేస్తారంటే కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటారు. స్త్రీని స్త్రీ, పురుషుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రేమగా హత్తుకొని వాళ్ళు ముద్దు పెట్టుకుంటారు. అది యూదుల యొక్క ఆచారం అయి ఉంటుంది. అయితే నన్ను నీవు భోజనానికి ఆహ్వానించావు కదా, మరి కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చావా? కాళ్ళు కడుక్కోవడానికి, తుడుచుకోవడానికి టవల్ ఇచ్చావా? నా తల అంటేవా? నూనె ఏమన్నా నాకేమైనా రాసావా? నన్ను ముద్దు పెట్టుకున్నావా? అయితే ఆ స్త్రీ ఏం చేసిందో తెలుసా? తన కన్నీళ్లతో నా పాదాలు కడిగింది. తన కన్నీళ్లతో నా పాదాలు కడిగింది. ఆమె చేయడంలో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించాలండి. ఈరోజు అడగడం నోటితో వేరు, ఆమె ఏం చేస్తుందో తెలుసా? తన క్రియల రూపంలో నేను పాపిని, నాకున్నటువంటి విస్తారమైన పాపాలు క్షమించు ప్రభువా అని తన పాపాలని గుర్తించినటువంటి స్త్రీ పాపాలు క్షమించమని అడుగుతున్న విధానం అది. నోటితో అడగడం వేరు, ఆ స్త్రీ ఎలా అడుగుతుందో చూసావా? ఎందుకు కాళ్ళు కడుగుతుంది? తల వెంట్రుకలతో ఎందుకు తుడిచింది? పాదాలకు ఎందుకు ముద్దు పెట్టుకుంది? ఎందుకు పాదాలకు అత్తర పూసింది అంటే ఆమె చేయడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే, ప్రభువా నా పాపాలు క్షమించు, ప్రభువా నా పాపాలు క్షమించు, నీవే నా పాపాలను క్షమించగలిగినటువంటి గొప్పవాడవు, దేవుని పరిశుద్ధుడవు నీవే గనుక, పాపాలను క్షమించగలిగేటువంటి శక్తిపరుడవు నీవే గనుక నా పాపాలు క్షమించు అని తను ఎలా అడిగిందో చూడండి. అడిగే విధానం ఇదొక కొత్త విధానం కదండి. పరలోకంలో సింహాసనాన్ని పొందే విధానం ఏంటి? అపొస్తలులు ఏం చేశారంట? సమస్తము విడిచిపెట్టి ఆయనను వెంబడించడం, సమస్తము విడిచిపెట్టి ఆయనను వెంబడించడం. మరి ఈ స్త్రీ యొక్క విస్తార పాపములు క్షమించబడడానికి ఈమె క్షమించమని ఎలా అడుగుతుందో చూడండి, క్షమించమని ఎలా అడుగుతుందో చూడండి. తల వెంట్రుకలతో మరి కాళ్ళ మీద పెట్టి తొడవడం అంటే మరి అంతకంటే మరి తగ్గింపు స్త్రీ ఇంకా ఎక్కడ కూడా మనం ఇంకా దేంట్లో కూడా మనం చూడలేము. స్త్రీ తగ్గించుకుంది అని అంటే ఇంకా అంతకంటే మనం ఇంకెక్కడ చూడలేమండి తగ్గింపు. తన తల వెంట్రుకలు తీసి పాదాలు తుడిచిందంటే అంతకంటే తగ్గింపు ఇక స్త్రీలు మనం ఎక్కడా చూడలేము. చూశాడు ప్రభు, ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. ఎందుకు క్షమించబడ్డాయో తెలుసా? విస్తారంగా నన్ను ప్రేమించింది, విస్తారంగా ప్రేమించింది. ప్రభువుని ప్రేమిస్తేనట మన పాపాలు క్షమించబడతాయి. ప్రభువుని ప్రేమించాలి. ప్రభువుని ఎలా ప్రేమించాలంటే నోటితో ప్రేమించడం కాదు. నోటితో నువ్వంటే ఇష్టం, నువ్వంటే ఇష్టం, నువ్వంటే ఇష్టం అంటే సరిపోద్దా? పొగులంతా పనిచేసినోడు సాయంత్రం ఇంటికి వస్తే నువ్వంటే ఇష్టం, నువ్వంటే ఇష్టం అంటే దీనికి ఏదో పొద్దున కరిసినట్టుందిరా పొగులు అని అనుకుంటాడు వాడు పోయినోడు. మధ్యాహ్నం ఏదో కరిసినట్టుంది అందుకే వచ్చిన కాడ నుంచి ఇలా అంటుంది, నీళ్ళు లేదు, నీళ్ళు తోడలేదు, నీళ్ళు పెట్టలేదు, పొయ్యేమంటే లేదు, వచ్చిన కాడ నుంచి నువ్వంటే ఇష్టం, నువ్వంటే ఇష్టం అంటుంది, దీనికి ఏదో మధ్యాహ్నం కరిసింది అని అనుకుంటాడు. ఇప్పుడు ఇష్టం అన్నప్పుడు ఏం చేయాలి కదండి? ఉల్లా పాయింట్ ఉంది కదా. ఇష్టం అన్నప్పుడు ఏం చేయాలంటే నా భర్త అంటే నాకు ఇష్టం కాబట్టి ఆయన రాగానే ఏం చేయాలా? నీళ్ళు ఇవ్వాలా, నీళ్లు తోడాలా, అంతే కదండి. ఉంది కదండి. ఆ చర్యలు అయితే ఉందో అది మనం చేసినప్పుడు అతని మీద మనకి ఇష్టం ఉంది. ఇప్పుడు ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసు పాదాలను కడుగుటలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే, ఇదిగో నా పాపాలు క్షమించమని ఆయనను వేడుకుంటుంది. అలా 10 మందిలో అడగలేదండి, నోరు తెరిచి అడగలా, అయ్యా నేను పాపాత్మురాలను నన్ను క్షమించు అని. అంతమందిలో ఆమె నోరు తెరిచి అడగలేదు, కానీ
ఆమె హృదయముతో ప్రభువుతో మాట్లాడుతుంది. అర్థమవుతుందండి? తన యొక్క హృదయముతో ప్రభుతో మాట్లాడుతుంది. హృదయంలో మాట్లాడుతుంది, ప్రభుకి బాహాటంగా వినపడుతుంది. కన్నీళ్లు కార్చడంలో నేను పాపినని తన హృదయంతో పలుకుతుంది ఆమె. ఆ స్వరాన్ని ప్రభు వింటూ ఉన్నాడు. ఎంత గొప్ప ప్రభు అండి! నిజంగా ఎంత జ్ఞానవంతుడు! నీ హృదయంతో మాట్లాడితే చాలు, నీ హృదయంలో ఆలోచిస్తే చాలు, సమస్తము కూడా ఆయన నీకు సమకూర్చి జరిపిస్తాడు. కనుక ప్రియమైన దేవుని వారలారా, దేవుణ్ణి మనం అడగాలి. దేవుణ్ణి ఏమి అడిగితే మనకి ప్రయోజనకరమో, ఏమి అడిగితే మనకి ఏమి జరిగితే, మనం ఏమి అడిగితే మనకి ఏమి జరిగితే మనకి ప్రయోజనకరం. ఇప్పుడు పాపాత్మురాలు అనే స్త్రీ వచ్చి ఆమె ఏమడిగిందంటే, అయ్యా నాకు ఇన్ని రోజులు ఉండడానికి ఇల్లు లేదు, ఉండడానికి ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఏమి ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు అని వచ్చి అడిగింది ఆ ప్రభువుని. ఆ పాయింట్ తెలుసుకోవాలని మీకు ఈ విషయాలన్నీ చెప్తున్నా. ఆమె వచ్చి ఏమి అడిగింది అంటే, ఏమి పోగొట్టుకుంటే మనిషికి మేలో అడుగుతుంది. అక్కడ అర్థమవుతుందా? ఏమి పోగొట్టుకుంటే మనిషికి మేలో అడుగుతుంది. నేను పాపిని, నాలో ఉన్న పాపం పోవుట నాకు మేలు. ఒక ఇల్లు కట్టుకుంటే మనిషికి మేలేం కాదు, మంచి ఉద్యోగం వస్తే మనిషికి మేలేం జరగదు. మనిషికి ఏది మేలో పాపాత్మురాలైన స్త్రీ వచ్చి అడుగుతుంది, అయ్యా నా పాపాలు క్షమించు. ఎంత గొప్ప విషయం అండి! అదే ప్రభువుని అడగాలండి, దేవుణ్ణి అదే అడగాలి. ఏది అడిగితే మనిషికి మేలో అదే మనిషి తెలుసుకొని అడగాలి. సొలొమోను ఏమడిగాడు? గొప్ప విషయం అడిగాడు కదండి. అపొస్తలులు ఏమడిగారు? గొప్ప విషయం అడిగారు కదండి. ఏమి దొరుకుతుంది ప్రభువా, మాకు ఇంకేమైనా మంచి ఆస్తి ఇస్తావా అని అడిగారా? ఏం అడగలేదండి. పరలోకంలో సింహాసనం అన్నప్పుడు వాళ్ళు ఏమైనా బలహీన పడిపోయారా? ఇదేందయ్యా ఎక్కడ లేకుండా మేము చచ్చిన తర్వాత ఇస్తానంటున్నావు అని ఏమైనా అన్నారా అండి? అలా అనలేదండి, అలా అనలేదు. పరలోకంలోనే కావాలి మాకు, పరలోకంలో నమ్మకమైన జీవితం మాకు కావాలి, అదే శాశ్వతమైనటువంటి జీవితం అని నమ్మారు వాళ్ళు. కాబట్టి పరలోకంలో సింహాసనం ఇస్తామంటే వాళ్ళు ఓకే అగ్రి అయిపోయారు. స్త్రీ వచ్చింది, తనకున్నటువంటి ఆ పాప భారాన్ని దించుకోవడానికి వచ్చింది. ఒకవేళ ఆమెకి డబ్బు ఉండొచ్చో డబ్బు లేకపోవచ్చో వేరే విషయం, కానీ ఆమెకి ఏది ఉందో అది ఆమెకి సంతృప్తిని ఇవ్వలేదు. ఏదైతే ఆమెకి ధనం ఉందో ఆ ధనాన్ని బట్టి ఆమెకి సంతృప్తిగా లేదట. ఏదంటే ఆమె చేసినటువంటి ఆ పాప భారాన్ని దించుకుంటే ఆమెకి సంతృప్తి ఉంటుంది అనుకున్నాను. పాపాన్ని పోగొట్టుకోవాలి అని ఎవరు పోగొడతారండి? నా పాపాన్ని ఎవరు తీయగలరు? మీ పాపాలను ఎవరు తీయగలరు? ఆ స్త్రీ గమనించేసింది, ఆయన ఒక్కడ మాత్రమే పాపాలు క్షమించగలిగినటువంటి వాడు. అంటే దేవుణ్ణి ఏమి అడగాలో మీకు అర్థం అవ్వాలండి. ఇప్పుడు మనందరికీ అర్థం అవ్వాలి. ఏది పడితే అది అడిగితే అడగాల్సిన అవసరం లేదు. ఏది అడిగితే ప్రయోజనకరమో అది మాత్రమే మనం అడిగి పొందాలి. చూద్దాం మరొక విధానాన్ని కూడా. భక్తుడైనటువంటి దావీదు ఏమని అడుగుతున్నాడో ఒకసారి మనం చూద్దాం. భక్తుడైనటువంటి దావీదు ఏమడుగుతున్నాడో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. కీర్తనలు 51వ కీర్తన, కీర్తనలు 51వ కీర్తన 1, 2, 3 వచనాలని ఒకసారి మనం జాగ్రత్తగా చదువుకుందాం. కీర్తనలు 51వ కీర్తన 1, 2, 3 వచనాలు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట నున్నది. ఏమడుగుతున్నాడండి దావీదు? దావీదుకి ఏమి లేకుంటే, అంటే ఆయన దావీదుగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు,
ఎంతో ఆస్తి ఉంది, సంపద ఉంది, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలందరికీ మహారాజుగా ఉన్నాడు, సర్వ సంపదతో తులతూగుతూ ఉన్నాడు. అయితే ఆయనకు ఒకటి కొదువుగా ఉంది, ఆయనకు అవసరమైనది ఒకటి ఉంది, ఆయనకు కావాల్సినది ఒకటి ఉంది, ఆయనకు ఉపయోగం లేనిది ఆయనలో ఒకటి ఉంది. అర్థమవుతుందా? ఆయనకు ఉపయోగం లేనిది ఆయనలో ఒకటి ఉంది. అదేంటో మరి ఆయన అడుగుతున్నాడు. నీ వాత్సల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయి, నా అతిక్రమములను తుడిచివేయి. పైన హెడ్లైన్ చదివితే ఈ ప్రార్థన ఎందుకు చేస్తున్నాడంటే, బెత్షెబా అనేటువంటి ఒక స్త్రీని మోహించి ఆమెతో అతడు శయనించి చేసినటువంటి అపరాధాన్ని బట్టి మరి ఆయన, నేను చేసింది తప్పు, నాకు పాపం అంటుకుంది, దాని వలన నాకు పాపం అంటుకుంది అని ఎరిగినటువంటి వాడై, నాలో ఒక చేదైన వేరు మొలిచింది అని గ్రహించిన వాడై ఆయన తండ్రి సన్నిధిలో వేడుకుంటున్నాడు. అయ్యా, నాలో ఒక చేదైన వేరు మొలిసిందయ్యా, అది మొలిసి పెద్దదై మానై నన్ను మొత్తం నాశనం చేయకుండా నువ్వు ముందుగానే ఏం చేస్తావంటే నాలో ఉన్నటువంటి అతిక్రమాన్ని నీవు కడిగివేయి. అది ఉండకూడదు మనలో, అది మనలో ఉండకూడదు, దానిని మాత్రమే మనం కడిగివేయి. అదే అడుగుతున్నాడు దావీదు గారు. చూడండి, ఇంకేమైనా అడిగాడా అండి? ఇక్కడ ఇంకేం అడగడండి ఆయన తన జీవితంలో. దేవుడిని ఇంకేమీ అడగడు ఆయన. తనలో ఏది ఉండకూడదో అది చేరినప్పుడు దాన్ని గ్రహించిన వాడై దాన్ని తీసివేసుకోవడానికి దేవుణ్ణి అడుగుతున్నాడు. నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. కడిగివేయి, తుడిచివేయి, పవిత్రపరచు. చేదైన వేరు నాలో మొలిచింది, అది వేరుగా మొలిచి మిగిలిన వేరులన్నిటినీ అది అంటుకొని నాశనం చేసి నేను కట్టుకున్నటువంటి ఆ గుడిని పాడు చేయకుండా ఆ చేదైన వేరుని మాత్రం నువ్వు వెంటనే ఏం చేస్తావంటే తుడిచివేయి, కడిగి వేయి అని చెప్పి దావీదు గారు అడుగుతున్నారు. అది దేవునికి ఇష్టమైందా? ఇష్టమైంది దేవునికి. అది దేవునికి ఇష్టమైంది. తన పాపాన్ని గ్రహించిన వాడైతే దాన్ని పక్కన పెట్టి, అయ్యా నాకు అది కావాలి, ఇది కావాలి, బంగారం కావాలి తగ్గింది, వెండి కావాలి తగ్గింది అని కానీ అడుగుండుంటే దేవుడు దాన్ని సహించడు, దాన్ని ఒప్పుకోడు. ఎందుకో తెలుసా? ముందు తనలో చేరినటువంటి ఆ చేదైన వేరు పాపాన్ని ముందు ఏం చేయాలంట? తీసివేయమని దేవుణ్ణి అడిగితే అదే దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థన. దావీదు గారు అలాంటి ప్రార్థన ఆయన అడుగుతున్నాడు. కడిగివేయ్యా, తుడిచివేయి. ఆ ప్రార్థన దేవుడికి అంగీకారమైంది కనుక ఆయన పాపాన్ని క్షమించాడు. దావీదు యొక్క పాపాన్ని దేవుడు క్షమించాడు. దావీదుని నిలబెట్టడం అనేది జరిగింది. ప్రేమైన దేవుని వారలారా, మనం ఏమి అడిగితే మనకి ప్రయోజనకరమో దాన్ని మనం గుర్తిస్తూ వద్దాం. మొదటి శతాబ్దంలో పేతురు గారు ప్రసంగించిన తరువాత సుమారుగా 3000 మంది అడిగారు. పేతురు గారు ప్రసంగించిన తరువాత మొదటి శతాబ్దంలో అపొస్తలుల కార్యములు చూద్దాం మనం ఒకసారి. 2వ అధ్యాయము 37-38 వచనాలు. ఆయన 17 దేశాల నుంచి వచ్చినటువంటి ఇశ్రాయేల్ ప్రజలందరూ కుమ్మిగూడినప్పుడు యెరూషలేములో పేతురు గారు నిలబడి కొన్ని గంటల సేపు సువార్తను ప్రకటించాడు. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు మీకు ప్రభువుగా, క్రీస్తుగా నియమించాడు. ఏ దేవుడైతే మీరు నమ్ముకున్నారో ఆ దేవుడే ఆ యేసు ప్రభువుని భూమి మీదకి పంపిస్తే ఆ యేసు ప్రభువుని మీరు ఏం చేశారట? చంపేశారు, సిలువలో చంపేశారు. అయితే చంపేసినటువంటి ఆ యేసుని మీరు నమ్ముకుంటున్నటువంటి ఆ దేవుడే ఆయనను పైకి లేపాడు, మృత్యుంజయుడై పైకి లేపాడు, పరలోకంలో కూర్చుండబెట్టుకొని ఏం చేస్తున్నాడంటే మీకు ప్రభువుగా, క్రీస్తుగా ఆయనే నియమించాడు రా బాబు, మీరు గుర్తించండి రా అని కొన్ని గంటల సేపు ఆయన ఏకగ్రీవంగా ప్రసంగం చేశాడంట.
ఎంతసేపు అంట? కొన్ని గంటల సేపు ప్రసంగం చేశాడంట. కొన్ని తరాలలో నుంచి వచ్చినటువంటి ఆయా జాతుల వారిని చూపించుకుంటూ, ఉదాహరణలు చెప్పుకుంటూ, అక్కడ ఉన్నటువంటి వేల మంది ప్రజలకు ఆ పేతురు గారు ప్రసంగించాడు. ఎంత కష్టం అనుభవించాడో తెలుసా ఆయన? గంటల సేపు నిలబడి ప్రసంగించడం అంటే మరి ఆయన ఎలా ప్రసంగించి ఉండాలండి నిజంగా. అంతసేపు ఆయన ప్రసంగించిన తరువాతట ఒక చక్కని విషయం వచ్చిందంట. 37వ వచనం చదువుదాం ఒకసారి. 37వ వచనం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడుగగా, కొంతమంది వచ్చేసారు సపరేట్గా పక్కకు వచ్చేసి వాళ్ళు ఏమడుగుతున్నారంటే, ఆ వాక్యం అంతా ఇన్ని గంటల సేపు విన్నటువంటి వాక్యాన్ని విన్న తర్వాత వాళ్ళ హృదయములో నొచ్చుకొని, అయ్యో మేము నమ్ముకున్న ఆ దేవుడే పితరుల యుగంలో నుంచి చెప్పుకుంటూ వస్తున్నటువంటి ఆ యేసుని పంపించాడు, ఆయననే మేము ఎరగక సిలువ వేసి చంపామా అని హృదయంలో నొచ్చుకున్నటువంటి వారు, అట్టయితే ఇప్పుడు మేము ఏం చేయాలి మహాప్రభు అని మరి ఆ అపొస్తలుల్ని పేతురుని అడిగినప్పుడట, మరి దానికి పేతురు ఏమని ఆన్సర్ ఇస్తున్నాడో ఒకసారి మనం చూద్దాం. 38వ వచనంలో, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజమము పొందుడి. ఇక్కడ కూడా ఏమి క్షమాపణ జరగాలంట? మనిషికి పాప క్షమాపణ జరగాలి. మీకు పాప క్షమాపణ జరగాలంటే ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుతామని 3,000 మంది చేతులు పైకెత్తారంట. ఎంతమంది అంట? 3,000 మంది. 3,000 మంది పేతురు గారు కష్టపడి కొన్ని గంటల సేపు ప్రసంగించినప్పుడు 3,000 మంది హృదయాల్లోకి ఆ వాక్యము దూసుకొని పోయిందంట. అయ్యో, అలాంటి నీతిపరుణ్ణి, అలాంటి దేవుని కుమారుణ్ణి, పరలోకానికి వెళ్ళిపోయినటువంటి ఆ ప్రభుని మేము సిలువ వేసి చంపితేవా, ఆయన ద్వారానే రక్షణ మాక అని వాక్యము ద్వారా వాళ్ళ హృదయాల్లో పొడవబడిన వారై మేమేం చేయాలి అన్నప్పుడు, అయితే మీ పాప క్షమాపణ జరగాలంటే ఆయన నామంలో మీరు బాప్టిజం పొందుతారా అంటే 3,000 మంది చేతులు పైకెత్తారు. ఎస్, మేము పొందుతాం. 3,000 మంది యేసుక్రీస్తు నామములో బాప్టిజం పొంది సంఘంగా చేర్చబడ్డారు, దేవుని రాజ్యంలోనికి చేర్చబడ్డారు. ఆ బాప్తిజం పొందినటువంటి వారికి ఒకటి పాపక్షమాపణ జరిగింది, రెండోది ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మ అనేటువంటి కాపుదల వారికి వచ్చింది. దేని చేత అంటే వాళ్ళు అడిగారు. ఏమడిగారట? అయ్యలారా, సహోదరులారా, ఇప్పుడు మేమేం చెయ్యాలి అని అడిగారు వాళ్ళు. అడుగుడి మీకు ఇయ్యబడును. ఏమి అడగాలో మనకు అర్థమైపోవాలి. వాళ్ళు అడుగుతున్నారు, అయ్యలారా, ఇప్పుడు మేము ఏం చేయాలి? అప్పుడు పేతురు అంటున్నాడు, యేసు ప్రభు నామంలో బాప్టిజం పొందినప్పుడు మొదటగా ఏం జరుగుద్దట? మీ పాపాలు క్షమించబడతాయి. నెంబర్ 1. నెంబర్ 2, పాపాలు క్షమించబడి నూతన జన్మగా సృష్టింపబడినటువంటి మీకు మరలా మీరు పాపంలోనికి వెళ్లకుండా మీకు ఒక కాపుదల, పరిశుద్ధాత్ముని యొక్క తోడు మీకు వరముగా ఇవ్వబడుతుంది. ఎంత గొప్ప ఆఫరు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఏది అడిగితే మనిషికి ఏమి దొరుకుతుందో చూడండి. ఏమండి, ఈరోజు మనం అడిగితే డబ్బు పెట్టి ఏదైనా ఎవడైనా కొనిస్తాడేమో తప్ప పరిశుద్ధాత్ముడిని ఎవడైనా ఇవ్వగలడా అండి? చెప్పండి. డబ్బు పెట్టి ఒకవేళ మనం ఎవరినైనా అడిగితే డబ్బు పెట్టి ఏదైనా కొనిస్తాడు. బంగళా, కారు, బిల్డింగు, ఏదో ఒకటి డబ్బు పెడితే ఈ లోకంలో ఏదైనా వస్తుంది. ఈ లోకంలో ఉండేది ఏదైనా సరే 100 కేజీలు బంగారం అయినా డబ్బు పడేస్తే వస్తుందండి. పరిశుద్ధాత్మని రమ్మనండి. డబ్బు పెట్టి ప్రపంచంలో ఉన్నటువంటి ధనికులందరూ డబ్బు తీసుకొచ్చి ఒక దిక్కడేసిన పరిశుద్ధాత్మని కొనాలంటే కొనగలరా అండి? పరిశుద్ధాత్మని కొనడం అంటే ఏమండి, అది అసలు సరైన విధానమేనండి?
అయితే ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు అడిగితే, ఏం అడిగితే అంటే, ఇదిగో నేను ప్రభువుని నా స్వరక్షకుడిగా అంగీకరిస్తున్నాను, నేనేం చేయాలో చెప్పు అని అడిగితే రెండు నీకు ఆఫర్స్. ఒకటి, ప్రపంచంలో ఏ ఒక్కడు కూడా తీయలేనటువంటి పాపం, నీలో ఉన్నటువంటి పాపాన్ని మరి దేవుడు తీసివేస్తున్నాడు. రెండోది, ఇక ఎన్నడూనూ పాపము జోలికి నువ్వు పోకుండా ఉండునట్లుగా పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. మేలైనది నువ్వు అడిగితే, అడగమన్నాడని చెప్పి మేలైనది నువ్వు అడిగితే ఎటువంటి ఆఫర్లు దేవుడు ఇస్తున్నాడు చూడండి. ఒకటి, నీ పాపం క్షమించబడుతుంది. రెండు, పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. మేలైనది నువ్వు అడగాలి, ప్రయోజనకరమైనది అడగాలి. దేవునికి ఇష్టమైనదే నువ్వు అడిగినప్పుడు మేలుకరమైనటువంటి విధానం నీకు దొరుకుతుంది. అందుకే అంటున్నాడు లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. పరలోకమందున్న మీ తండ్రి 11వ వచనం నుంచి చదువుదాం. 11వ వచనం నుంచి, మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిస్తాడా? గుడ్డును అడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారైండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ నెరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును కదా. అడుగు వారికి, ఇది అడిగారండి ఎవరైనా ప్రార్థన చేసినప్పుడు? తండ్రి, ఎల్లప్పుడూ బాప్తిజం ద్వారా పొందినటువంటి ఆ పరిశుద్ధాత్మ వరాన్ని ఎల్లప్పుడూ నాలో ఉంచవయ్యా అని మీ అనుదిన ప్రార్థనలో ప్రతిరోజు దేవుణ్ణి అడుగుతూ ఉన్నారా అండి? ఏది అడిగితే ప్రయోజనకరమో ఇక్కడ చెప్తున్నాడండి. పరలోకమందున్నటువంటి దేవుణ్ణి, పరిశుద్ధాత్ముడిని మీరు అడిగితే ఆయన ఎంతో నిశ్చయముగా మీకు అనుగ్రహించును కదా. పరిశుద్ధాత్ముడు ఎందుకు వద్దా మనకి? పరిశుద్ధాత్ముడు ఎందుకు మనకి? ఆయనతో మనకేం పని? అవి కాదుగా మనం అడిగేది అవి కాదు. అందుకే అంటాడు అది ఇక్కడ, ఆకాశ పక్షులను చూడ, విత్తవు, కోయవు, కొట్లు లేవు, వాటికి ఏమీ లేవు, కానీ వాటిని పోషిస్తున్నాడు కదా. ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందామో అని ఎందుకు చింతిస్తున్నారు? ఎందుకు మీరు అలా చింతిస్తున్నారు? శరీరం ఇచ్చాడంటే వాటిని కప్పుకోవడానికి వస్త్రాలను ఇవ్వడా? ప్రాణం ఇచ్చాడంటే ప్రాణం నిలుపుకోవడానికి ఆహారం ఇవ్వడా? కాబట్టి మిమ్మల్ని ఏం చేయమంటున్నాడంటే ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట మీరు వెతకాలి అని అంటున్నాడు కదా. కనుక ప్రియమైన వారులారా, ఏది ప్రయోజనకరమైనదో అది మనిషి అడగాలి. ఆలోచన చేయండి. మనం ఏది పడితే అది మనం అడిగితే దాని వలన ప్రతిఫలం మనమేమి పొందాం. ప్రియమైన దేవుని వారులారా, మనం ఇప్పుడు ఇంతవరకు విన్నటువంటి మాటలు, ఒక్కొక్క భక్తులు ఏం అడిగారో, ఏం అడిగితే వాళ్ళు నిజంగా అది పొందారా, పొందలేదా? పాపాత్మురాలైన స్త్రీ వచ్చి నా పాపాన్ని తీసివేయంటే అది దేవునికి ఇష్టమైన కార్యం. ఒక మనిషి పాపం పోగొట్టుకుంటానంటే అది దేవుడు మెచ్చదగినటువంటి కార్యం కాబట్టి ఖచ్చితంగా నీ పాపాన్ని పోగొడతానంటాడు ఆయన. మనం ప్రార్థన చేసి, అయ్యా నా పక్కింటోడి కంటే నేను ఎక్కువ సంపాదించాలని అడిగావనుకో, అది దురుద్దేశం రా బిడ్డ, అది నీకు ఎప్పుడు కూడా ఇవ్వబడదు అంటాడు. ఏది అడిగితే మేలో చూడండి. ఇక్కడ అయ్యా నేను పాపిని, నా పాపాన్ని పోగొట్టుకుంటాను అంటే, పో నీ పాపాన్ని నేను తుడిచివేస్తానంట. అయ్యా నేను సమస్తాన్ని విడిచిపెట్టేశాను, అయ్యా నేను వెంబడిస్తున్నాను కదా, నాకేం దొరుకుతుందంటే, ఇదిగో నీకు పరలోకంలో సింహాసనం. చాలా సమస్తాన్ని విడిచిపెట్టాలి, ప్రభుని అంటుకొని మనం జీవించాలి. అప్పుడు మనం అడగాలి, ఇలాంటివి మనం అడగాలి, ఇలాంటి మంచి నిర్ణయాలు మనం తీసుకోవాలి. మొదటి శతాబ్దంలో 3000 మంది ఎలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్నారండి. కొన్ని గంటల సేపు వాక్యాన్ని విన్నటువంటి వారు ఆ మాటలు వాళ్ళ హృదయాల్లో దిగిపోయాయంట, వాళ్ళ హృదయాల్లో నొచ్చుకున్నాయంట. ఏం చేయాలని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ప్రియమైన వారులారా, మనము
మన దేవుణ్ణి ఏం అడగాలో ఎరిగి మనం అడిగినప్పుడు దేవుని దగ్గర నుంచి ఖచ్చితంగా ఆ గొప్ప మేలును మనం పొందుతాం. కనుక ఇంతవరకు ఈ మాటలు విన్నందుకు మీ అందరికీ ప్రభువైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ వాక్య భాగాలు నేను ముగిస్తూ ఉన్నాను.